అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్. వాక్యం వింటున్న వారందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి శుభనామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా ప్రియ సహోదరి సహోదరులారా, గత వారము కొన్ని ప్రశ్నలకు సందేహాలకు వాక్యానుసారమైన నా జవాబులు నేను రికార్డ్ చేసి యూట్యూబ్ ద్వారా మీకు అందించాను. చూడని వాళ్ళు చూడండి. అసలు ఏంటి ఆ ప్రశ్నలు సందేహాలంటే, చాలా ప్రాంతాలలో మన పరిచయం జరుగుతుంది. అలా వేరు ప్రాంతాలలో వేరు సందర్భాలలో చాలామంది విశ్వాసులు నన్ను అడిగిన ప్రశ్నలు లేదా వాళ్ళ సందేహాలకు నేను వాళ్ళకిచ్చిన జవాబులే రికార్డ్ చేసి యూట్యూబ్ ద్వారా అందరికి అందించా. ఎందుకంటే అందరూ నన్ను అడగలేకపోవచ్చు, అడిగే అవకాశం రాకపోవచ్చు, అడగాలనుకున్నా మర్చిపోయి ఉండొచ్చు. కానీ చాలామంది మనస్సులో ఇవే సందేహాలు, ఇవే ప్రశ్నలు ఉంటాయని నాకు అర్థమైంది. కాబట్టి అందరికీ ఒకేసారి జవాబిస్తూ ఒక వీడియో రికార్డ్ చేసి అందించాల్సిన బాధ్యత నా పైన ఉందని నాకు అనిపించింది. అందుకే ఒక మంచి వీడియో రికార్డ్ చేసి లాస్ట్ సండే అందించాను. చూడని వాళ్ళు చూడండి. ఈ సందేశంలో అంటే ఈ వారం మెసేజ్లో మరికొన్ని ప్రశ్నలకు సందేహాలకు నేను జవాబిచ్చే ప్రయత్నం చేస్తాను. పోయినసారి అయితే ఒక 4 ప్రశ్నలకు మాత్రమే జవాబు ఇవ్వగలిగా. ఏంటో అవి మరొకసారి పైన జ్ఞాపకం చేస్తా. ఎందుకని ఎప్పుడు లేనిది స్టీవెన్ బ్రదర్ వైట్ షర్ట్ వేసుకుంటున్నారు? వైట్ షర్ట్ వేసుకుంటే ఎక్కువ దేవుని ఆశీర్వాదాలు వస్తాయా? తెల్ల బట్టలు కట్టుకుంటే దేవుని కరుణా కృప, దేవుని దీవెనలు ఎక్కువగా మన మీద ఉంటాయా అని చాలామంది అడిగారు నన్ను. దానికి జవాబిచ్చా. ఆ వీడియో చూడండి, చూడని వాళ్ళు. అలాగే నేను దేవుని సేవకు వచ్చిన నాటి నుండి నేటి దాకా ఎక్కడ బాప్తిసాలు జరిగినా ఫోటోలు తీస్తాం, వీడియోలు తీస్తుంటాం. మరి ఎందుకని ఆ ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో అప్లోడ్ చేయట్లేదు? ఫేస్బుక్లో కానీ యూట్యూబ్లో కానీ ఎందుకని అప్లోడ్ చేయట్లేదు అనే దానికి కూడా నేను జవాబిచ్చాను. అలాగే కేవలం బ్యాప్టిజమ్స్ మాత్రమే కాదండి, గృహప్రవేశాలు, చిన్నపిల్లల నామకరణాలు కానివ్వండి, అలాగే ఆడపిల్లలు మెచ్యూర్ అవుతారు, అలాగే పెళ్ళిళ్ళలో మ్యారేజెస్ నేను చెప్పే సందేశాలు, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో అప్లోడ్ చేయొచ్చు. అన్నీ రికార్డ్ అవుతున్నాయి. అవన్నీ రికార్డ్ చేసి ఎక్స్టర్నల్ హార్డ్ డిస్క్లో నేను స్టోర్ చేసి పెట్టాను. కానీ మరి ఎందుకు అప్లోడ్ చేయట్లేదు? దానికి జవాబు ఇచ్చాను, చూడండి. అలాగే సాక్ష్యాలు, ఎవ్రీ సండే ఆరాధనలో కావచ్చు, లేదా ఎక్కడ ప్రార్థన జరిగిన విశ్వాసులు దేవుని మహిమపరుస్తూ సాక్ష్యాలు చెప్తారు కదా. దేవుడు నా జీవితంలో ఈ అద్భుతం చేశాడు, జాబ్ వచ్చిందని కొందరు, పెళ్ళైందని కొందరు, ఇల్లు కట్టుకున్నామని, నా వాక్యం ద్వారా ఆత్మీయంగా ఎదిగామని, బలపడ్డామని, దీవించబడ్డామని, స్వస్థత పొందామని, ఇలా రకరకాల సాక్ష్యాలు ప్రభువును మహిమపరుస్తూ, ఇంత మంచి దేవుని సేవకుడిని ఇచ్చినందుకు దేవునికి వందనాలు తెలుస్తూ, పరిచర్యను బట్టి ఇలా చెప్పబడ్డ గొప్ప సాక్ష్యాలను రికార్డ్ చేసి ఏం చేస్తున్నాం, ఎందుకని సోషల్ మీడియాలో అప్లోడ్ చేయట్లేదని చాలామంది అడుగుతున్నారు. పెట్టచ్చు కదా అన్నయ్య, పెడితే చాలామంది చూసి మారతారు కదా, ఇంత గొప్ప పరిచర్య వాళ్ళకి పరిచయం అవుతుంది, మీరు పరిచయం అవుతారు, దేవుడు పరిచయం అవుతాడు కదా, దేవుణ్ణి తెలుసుకుంటారు కదా అని అడుగుతుంటారు. ఒక బలమైన కారణం ఉందండి. అదేంటనేది లాస్ట్ సండే రికార్డ్ చేసి పెట్టా, చూడండి. సాక్ష్యాలైనా, బ్యాప్టిజమ్స్ అయినా, మ్యారేజెస్ అయినా, హౌస్ ఇనాగరేషన్స్ అయినా, చిన్నపిల్లల అన్నప్రాసనం కావచ్చు, ఇంకా ఏదైనా ఒకటేంటండి, ప్రతిదీ రికార్డ్ చేయబడ్డ వీడియోలు ఎందుకు అప్లోడ్ చేయట్లా అనేది ఆన్సర్ ఇచ్చా, చూడండి. అలాగే సండే వర్షిప్ని ఎందుకు లైవ్ ఇవ్వట్లేదని చాలామంది అడుగుతున్నారు నన్ను. దానికి కూడా నేను జవాబు ఇచ్చా. లాస్ట్ సండే వీడియో మీరు చూడండి తప్పకుండా. అలాగే యూట్యూబ్లో, ఫేస్బుక్లో పెట్టే నా సందేశాలు, వీడియో సందేశాల కింద లేదా పైన ఫోన్పే, గూగుల్ పే నంబరు మనం పెడుతున్నాం. మీలో ఆసక్తి కలిగిన వాళ్ళు దేవుని సేవలో సహకరించాలనుకుంటే ఇదిగో మా ఫోన్ నెంబరు సపోర్ట్ చేయండి, మినిస్ట్రీని, దేవుని సేవను బలపరచండి, పాస్టర్ గారు సపోర్ట్ చేయండి అని చెప్పి నా ఫోన్ నెంబర్లు ఇస్తున్నాను, గూగుల్ పే, ఫోన్పే నంబర్లు. అది తప్పు కాదా? తప్పని ఒక బుద్ధిహీనుడు చెప్పాడు. తప్పైతే మీరు పెట్టరు. అది ఎందుకు తప్పు కాదు? అది తప్పు కానప్పుడు దేవుని సేవకుడు ముసుగులో ఉన్న ఒక బుద్ధిహీనుడు ఎందుకు అలా చెప్తున్నాడు? దయచేసి మాకు వివరణ ఇవ్వండి అని చాలామంది నన్ను అడిగారు. కొంతమంది అయితే మాకు మాత్రమే కాదన్న, రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టండి అని అడిగారు. కాబట్టి ఆ ప్రశ్నకు కూడా నేను జవాబు చెప్పాను. చూడండి వాళ్ళు చూడండి. ఇక ఈరోజు మరికొన్ని ప్రశ్నలకు లేదా కొన్ని సందేహాలకు, న్యాయమైన సందేహాలు, న్యాయమైన ప్రశ్నలకు మాత్రమే నేను జవాబిస్తున్నాను. ప్రతి పిచ్చి ప్రశ్నకు జవాబిస్తూ పోతే కనుక సంవత్సరం కూడా సరిపోతుంది కదా. సరే, ఎంతోమంది నన్ను అడుగుతూ ఉంటారు, ఎందుకని స్టీవెన్ బ్రదర్ సంఘస్థుల గృహాలు దర్శించరు, హౌస్ విజిటింగ్ చేయరు? చాలామంది పాస్టర్లు వాళ్ళ సంఘస్థుల గృహాలు దర్శిస్తుంటారు నెలకి ఒకసారైనా. సంఘస్థులు పిలవకపోయినా చాలా బాధ్యతగా అందరు విశ్వాసులు ఇల్లు దర్శిస్తూ ఉంటారు.
ఎంతమంది విశ్వాసులు ఉంటే అంతమంది గృహాలు ఎవ్రీ మంత్ దర్శిస్తుంటారు. మరి స్టీవెన్ బ్రదర్కి ఆ బాధ్యత లేదా? సంఘస్థుల పట్ల ప్రేమ లేదా? మీరెందుకని విశ్వాసుల ఇల్లు దర్శించరు? నెలకొకసారి కాదు, సంవత్సరానికి ఒక్కసారి కూడా నేను దర్శించను అంటే అది బాధ్యత లేనితనమా? ప్రేమ లేదా నాకు? ఎందుకు ప్రేమ లేదంటే దేవుని ప్రేమ ఉంది. ఎంత ప్రేమిస్తానో విశ్వాసులు అందరికీ తెలుసు. మన పరిచర్యకు చెందిన వాళ్ళందరికీ చాలా రెస్పాన్సిబుల్గా ఉంటాను. నా కుటుంబం పట్ల కానివ్వండి, దేవుని పట్ల కానివ్వండి, సమాజం పట్ల, మన పరిచర్యకు చెందిన విశ్వాసుల పట్ల. కాదనలేని సత్యం ఇది, అందరికీ తెలుసు. కాబట్టే డౌట్ వస్తుంది. ఇంత ప్రేమ గల దైవజనుడు, ఇంత బాధ్యత కలిగిన దైవజనుడైన మీరు ఎందుకని విశ్వాసుల గృహాలు దర్శించరు? ఎందుకని విశ్వాసులకు ఫోన్ చేయరు అని అడుగుతుంటారు. కాబట్టి ఆ ప్రశ్నకు లేదా సందేహానికి జవాబు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తా. మనసు పెట్టి వినండి, అర్థం చేసుకోండి. ఒకటి, ఇక్కడ అవసరమైనప్పుడే ఎవరైనా ఎవరింటికైనా వెళ్ళాలి. అవసరం లేనప్పుడు అనవసరంగా ఎవరిళ్ళకి వెళ్ళకూడదు. ఎవరికి ఫోన్ చేయకూడదు. విశ్వాసులు కాల్ చేసి, అన్న వీలైతే ఒకసారి మా ఇంటికి రండి, బ్రదర్ మా ఇంటికి రండి, పాస్టర్ గారు ఒకసారి మా ఇంటికి రండి, మా ఇల్లు దర్శించండి, మా హెల్త్ బాగోలేదు లేదా మా మనసు బాగోలేదు, ఒకసారి మీరు వచ్చి ప్రార్థన చేయండి అని అడిగితే తప్పకుండా వెళ్తా. ఎన్నిసార్లైనా వెళ్తా. మా ఇంట్లో ప్రేయర్ పెట్టమంటే పెడతా. కానీ ఎవరు అడగకుండా, అందరి హెల్త్ బాగుంది, ఎవరికి ఏ ప్రాబ్లం లేదు, ఎవరు నన్ను అడగట్లేదు, ఎవరు అడగనప్పుడు నేను నా పనులన్నీ మానేసి మీ పనులన్నీ డిస్టర్బ్ అయ్యేలాగా నెలకొకసారో లేదా 6 నెలలకు ఒకసారో పని పాట లేకుండా వచ్చి మీ దగ్గర కూర్చున్నాను అనుకోండి, మీరు బిజీగా ఉన్న వాళ్ళైతే మీ పనులు పాడైపోతాయి. అలాగే నేనైతే చాలా బిజీగా ఉంటా. నాకు రోజుకి 24 గంటలు సరిపోవట్లే. ఎందుకంటే మీ అందరికీ తెలుసు, చాలామంది పాస్టర్లు కేవలం వాక్యం మాత్రమే చెప్తారు, పాటలు రాయరు. నేను పాటలు రాస్తా, స్వరకల్పన నేనే చేస్తా. మ్యూజిక్ కంపోజర్ కూడా. పాటలు పాడేవారు పాటలు రాయరు, పాటలు రాసేవాళ్ళు చాలామంది పాడరు, రాసి పాడేవాళ్ళు చాలామంది కీబోర్డ్ ప్లే చేయడం చేత కాదు. సో నేను మల్టీ టాలెంటెడ్. దేవుడు నాకు మల్టీ టాలెంట్స్ ఇచ్చాడు. మల్టీ టాస్కింగ్ డే టు డే నాకు ఉంటుంది ఖచ్చితంగా. మన పరిచర్యలో మీలో చాలామంది కాదు, దాదాపు అందరూ, ఏ ఒక్కరు కూడా ఇంత మల్టీ టాస్కింగ్ చేయరు. మీకు తెలుసు కదా, ఎంతమంది పాస్టర్లు మీకు పరిచయం ఉన్నవాళ్ళు వాళ్ళే సంగీతం కంపోజ్ చేసి, మ్యూజిక్ కంపోజ్ చేసి, పాటలు రాసి, స్వరకల్పన చేసి, పాటలు పాడి, మళ్ళీ వాక్యం కూడా చెబుతూ, వాళ్ళ పిల్లల్ని స్కూల్కి పంపకుండా ఇంట్లోనే ఉండి చదివించుకునే పాస్టర్లు, అంత విద్యావంతులైన పాస్టర్లు ఎంతమంది ఉన్నారు చెప్పండి కదా. ఫస్ట్ రీజన్ ఎందుకని నేను మన పరిచర్యకు చెందిన విశ్వాసులు ఇల్లు దర్శించనంటే, మొదటిది వాళ్ళు అడగరు కాబట్టి. అవసరం అనుకుంటే పిల్లలు అడుగుతారు, అమ్మ ఆకలేస్తుంది అన్నం పెట్టంటే అమ్మ అన్నం పెడుతుంది. పిల్లలకు ఆకలేకపోయినా తీసుకెళ్ళి నోట్లో కుక్కామనుకోండి, ఏమవుద్ది? కడుపు నిండిన వాడు తేనె పట్టునైనా తొక్కు వేయును అని సామెతల గ్రంథంలో దేవుడు రాయించాడు. మీకు అవసరం లేకపోయినా, మీరు అడగకపోయినా, నాకు పని పాట లేక ఏం చేయాలో తోచక మీ ఇంటికి వచ్చాను అనుకోండి, ఏంటి పాస్టర్ గారు పని పాట లేదా, మా ఇంటికి ఎందుకు వచ్చారని మీరు విసుక్కునే అవకాశం ఉంది. పని ఉంటే అంటే ఏంటి? నా పని మీకు ఉంటే, నాతో మీకు పని పడితే, నా అవసరం మీకు ఉంటే తప్పకుండా 365 రోజులు మధ్యరాత్రి అయినా పరిగెత్తుకొస్తా. కొంతమంది తెల్లవారుజామున 2:30, 3 గంటలకి కాల్ చేస్తారు మన పరిచర్య చెందిన విశ్వాసులు. బ్రదర్ హార్ట్ అటాక్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్తున్నాం, ప్రార్థన చేయండి అంటే ప్రార్థన చేసి ఊరుకోను. అవకాశం ఉంటే నేను వెంటనే కారులో కానీ బైక్ మీద కానీ వెంటనే వెళ్తాను వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేస్తా, హాస్పిటల్కి వెళ్ళి ప్రార్థన చేస్తా. కాబట్టి ఎప్పుడు వెళ్ళాలో అప్పుడు వెళ్తా ఖచ్చితంగా. ఎప్పుడు అవసరం ఉంటే అప్పుడు వెళ్తా. అవసరం ఉన్నా లేకపోయినా నెల అయిపోయింది కాబట్టి ఇంటికి వచ్చేసి ప్రార్థన చేసి ఇవ్వండి దశం భాగం అని వసూలు చేసే వసూలు రాజా కాదు నేను. చాలామంది పాస్టర్లు ఎందుకు హౌస్ విజిటింగ్ చేస్తారో తెలుసా మీకు? నెలవ్వగానే ఇళ్ళకెళ్ళి ఒక ప్రార్థన చేసి ఆ నెల దశం భాగం తీసుకొని కలెక్షన్ ఏజెంట్లాగా డబ్బులు తీసుకొని వస్తుంటారు. ఈ ప్రవర్తన వలన సమాజంలో హిందువుల మధ్య, అన్యుల మధ్య, ముస్లిమ్స్ మధ్య దేవుని నామం చులకనైపోయింది. పాస్టర్ గారు ఇంటికి వస్తున్నారంటే డబ్బులు కలెక్ట్ చేసుకోవడానికి. ఇదేమైనా బాగుందా చెప్పండి? అసహ్యంగా లేదా? నేను ఎవరింటికి వెళ్ళి ఎన్నడూ ₹1 కూడా కలెక్ట్ చేయలేదు. ఎవరు పిలవకుండా ఎన్నడూ ఎవరింటికి వెళ్ళలేదు. ఎవరికి ఒకసారి కూడా నా అంతటా నేను ఫోన్ చేయలేదు. నాకేదైనా వాళ్ళతో పని పడింది అనుకోండి, కాల్ చేస్తా. వాళ్ళకేదైనా విశ్వాసులకి నాతో పని పడింది అనుకోండి, వాళ్ళు కూడా అప్పుడే కాల్ చేయాలి.
పని పాట లేకుండా ఉట్టిగా నాకు కాల్ చేసి నా బుర్ర తిని నా టైం వేస్ట్ చేసి మీ టైం వేస్ట్ చేసుకుంటే ఏం ప్రయోజనం చెప్పండి? ఎవరికి ఉపయోగం చెప్పండి? కొంతమంది ఉట్టి కుశల ప్రశ్నలు అడుగుతుంటారు. సంవత్సరం పొడుగునా ఎన్నడూ అందుబాటులో ఉండరు, ఎన్నడూ నాకు ఉపయోగపడరు. ఒకే ఒక పని నమ్మకంగా చేస్తుంటారు. బాగున్నారా, తిన్నారా, సిస్టర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారా? తప్పేం కాదు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడగటం, కానీ అక్కడతో ఆగిపోవడం తప్పు. ఇది అందరి గురించి అనట్లేదు నేను. వయసులో పెద్దవాళ్ళు ఉంటారు, వాళ్ళు పరిగెత్తి సేవలో నాకు సహాయం చేయలేరు. 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, 40 ఏళ్ళు దాటిన వాళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఫోన్ చేసి కుశల ప్రశ్నలు అడిగితే తప్పే ఉంది. మర్యాదపూర్వకంగా వాళ్ళు కాల్ చేస్తారు, 10 నిమిషాలు మాట్లాడతారు, నేను వాళ్ళతో మాట్లాడతా, ఎంతో సంతోషపడతా. ఎంతో ప్రేమతో బాధ్యతగా నన్ను గుర్తుపెట్టుకొని కాల్ చేసి బ్రదర్ బాగున్నారా, సిస్టర్ బాగున్నారా, పిల్లలు బాగున్నారంటే కడుపు నిండిపోతుంది కదా. ఎంత ప్రేమ ఉంటే ఫోన్ చేసి మాట్లాడతారు అని సంతోషపడతా. వాళ్ళ వయసుకి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడితే చాలు, వాళ్ళేం పరిగెత్తుకొచ్చి నాకు సాయం చేయక్కర్లా. 40, 50 ఏళ్ళు, 60 ఏళ్ళు దాటిన వాళ్ళు ఎవరు పరిగెత్తి నాకు సేవలో సాయం చేయాలని నేను ఎక్స్పెక్ట్ చేయను, అక్కర్లేదు. ఫోన్ చేస్తే చాలు. అయితే యవనస్తుల గురించి నేను చెప్తున్నా. వయసులో ఉన్న పిల్లలు కూడా 20s, 30s ఉన్న వాళ్ళు కూడా సంవత్సరం పొడుగునా ఎన్నడూ చర్చ్ యానివర్సరీ అంటే అందుబాటులో ఉండరు. అసలు వాళ్ళు ఎలా ఈ పరిచయం చెందిన వాళ్ళు కూడా అర్థం కాదు మనకి కదండి. సరే, ఇక అసలు విషయానికి వస్తే, సంఘస్థులు కనుక కాల్ చేసి అన్న మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకుంటున్నాం రండి, ఒక శుభకార్యం జరిగింది మా ఇంట్లో, మా అమ్మాయి మెచ్యూర్ అయిందన్న ప్రేయర్ పెట్టుకుంటాం అంటే ప్రేయర్ పెడుతున్నాం. హౌస్ ఇనాగ్రేషన్ అన్న అంటే పెడుతున్నాం. ఏ ఇనాగ్రేషన్ లేదు, ఏ సెలబ్రేషన్ లేదు, ఒక్కసారి వచ్చి ప్రార్థన చేయండి అన్న అంటే వెళ్తున్నాను. ఎవరు పిలిచినా ఎప్పుడు పిలిచినా వెళ్తున్నా. ఎవరూ పిలవకుండా మాత్రం పనిమాలి విశ్వాసులు అందరికి చక్కర్లు కొట్టేంత నెల వెళ్ళేంత తీరిక ఓపిక నాకు లేదు. చూడండి, ఒకసారి బైబిల్ గ్రంథం ఏం చెప్తుందో నేను మీ కొరకు చదివి వినిపిస్తా. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దినములు చెడ్డవి అంటున్నాడు దైవజనుడు. అప్పుడు మాత్రమేనా అంటే ఇప్పుడు మరీ చెడ్డ దినాల్లో మనం ఉంటున్నాం. మనుషులు ఇంకా స్వార్థపరులు అయిపోయారు, ఇంకా దిగజారిపోయారు. విలువలు లేవు, దేవుని భయం లేదు, అడ్డగోలుతనం పెరిగిపోయింది. అంత్య దినములలో అనేకుల ప్రేమ చల్లారును అన్నాడు దేవుడు. అక్రమం విస్తరించుట చేత అనేకుల ప్రేమ చల్లారును. అన్నదమ్ముల మధ్య ప్రేమ లేవు, భార్యాభర్తల మధ్య ప్రేమ చల్లారిపోతుంది. ఎక్కడో కానీ మొగుడు పిల్లలు చాలా ఆప్యాయంగా ప్రేమగా ఉండట్లా, ఎక్కడో కానీ అన్నదమ్ములు కలిసి ఉండట్లా, బహురుదుగా మనకు కనిపిస్తుంది. ఎక్కడ చూసినా డబ్బు పిచ్చి, శరీరేచ్ఛలు, లోకాశలు, ఈ పిచ్చి వేషాలు అన్ని జనరేషన్స్ ఉన్నాయి. కానీ ఈచ్ జనరేషన్ గడిచిపోయే కొద్దీ అవి ఇంకా పతాక స్థాయికి చేరిపోతున్నాయి, ఇంకా ఎక్కువైపోతున్నాయి. మునుపెన్నడూ లేనంత స్వార్థం, అక్రమము, అన్యాయము, అవినీతి ఇప్పుడున్న జనరేషన్లో పెరిగిపోయింది బాగా కదండి. కాబట్టి ఈ చెడ్డ దినాలలో దేవుని వాక్యం ఉంటుంది, దినములు చెడ్డవి గనుక. మరి మనం ఏం చేయాలి ఈ చెడ్డ దినాల్లో అంటే సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుడు అందరికీ 24 గంటలే ఇచ్చాడు. కానీ కొంతమంది ఏమంటారు తెలుసా, మాకు టైం లేదండి బైబిల్ చదవటానికి అంటారు. టైం ఎవరికి ఉండదండి. ఏదైనా మనకి ఇంపార్టెంట్ అనుకుంటే మనమే దాని కొరకు సమయాన్ని కేటాయిస్తాం, అవునా కదా. నాకు దేవుడు కావాలనుకుంటే దేవునికి సమయం కేటాయిస్తా, నాకు మా అన్నయ్య కావాలనుకుంటే అన్నయ్య కొరకు సమయం కేటాయిస్తా, అన్నయ్యకి తమ్ముడు కావాలనుకుంటే ఆ అన్నయ్య తమ్ముడు కోసం సమయం కేటాయిస్తాడు. అమ్మా నాన్న కావాలని కొడుకు అనుకుంటే వాడు వేరే దేశంలో ఉన్నా, సొంత దేశంలో వేరే రాష్ట్రంలో ఉన్నా అమ్మా నాన్నకు టైం ఇస్తాడు, రోజు మాట్లాడతాడు, ఎక్కువ టైం వాళ్ళతో స్పెండ్ చేస్తాడు, పరిగెత్తి వస్తాడు. ప్రేమ లేని కొడుకు లేదా కూతురు ఏం చేస్తారు, నెలకొకసారి కూడా కాల్ చేయరు తెలుసా. చాలామంది పేరెంట్స్ బాధపడుతూ అంటుంటారు, మా అబ్బాయి 3-4 రోజులకు ఒకసారి కాల్ చేస్తాడండి, నెలకోసారి కూడా కాల్ చేయడండి అని. ఇంకొంతమంది, ఒక సహోదరు అంటది, నా అన్నయ్య తమ్ముడు కనీసం 2-3 నెలలకు ఒకసారి కూడా నాకు కాల్ చేయరు, నేనే వాళ్ళకి చేస్తా, వాళ్ళకి నేను అక్కర్లేదు. ఏంటని అడిగితే ఆ బుద్ధి లేని అన్నదమ్ములైనా, ఇంత చెప్పుకున్న బుద్ధిహీనులైన కొడుకులు కూతుర్లు అయినా ఏం చెప్తారు తెలుసా, టైం లేదండి. అవునా, మరి నీ పెళ్ళాం పిల్లలతో గడపడానికి నీకు టైం ఉందారా, నీ ఫ్రెండ్స్తో గడపడానికి టైం ఉందా, జాబ్ చేసుకోవడానికి నీకు టైం ఉందా, నీకు ఏది ఇంపార్టెంట్ అనుకుంటున్నావో అన్నిటి కొరకు నువ్వు టైం కేటాయిస్తున్నావు. అమ్మ నాన్న ముసలోళ్ళు అయిపోయారు,
ఇప్పుడు వాళ్ళ వల్ల నీకు ప్రయోజనం లేదు. నువ్వు వాళ్ళ దగ్గరికి వెళితే వాళ్ళ ట్రీట్మెంట్ కొరకు వాళ్ళతో హాస్పిటల్ చుట్టూ తిరగాలి. వాళ్ళు కూరగాయల కోసం రైతు బజార్కి వెళ్ళలేరు కాబట్టి నువ్వు కూరగాయల కోసం తిరగాలి, వాళ్ళ కోసం వాళ్ళ పనులన్నీ చేసి పెట్టాలి. ఇప్పుడు వాళ్ళు నీకు భారంగా ఫీల్ అవుతున్నావు, వాళ్ళు అడ్డంగా ఫీల్ అవుతున్నావు. కానీ తినిపించి కడిగి ఎత్తుకొని నిన్ను ప్రయోజకుడిని చేసిన నీ అమ్మా నాన్నలు నీకు వద్దనుకుంటున్నావు కాబట్టి వాళ్ళతో మాట్లాడడానికి నీకు టైం లేదు, వాళ్ళ దగ్గరికి వెళ్ళడానికి టైం లేదు, వాళ్ళని తెచ్చుకొని నీ దగ్గర పెట్టుకొని చూసుకునే తీరిక ఓపిక నీకు లేదు. ఎందుకంటే ప్రేమ లేదు, వద్దనుకుంటున్నావు. టైము లేదు అనటం చాలా తప్పు. టైం ఎవరికి ఉండదు, అందరూ బిజీయే. ఏ పని పాట లేని ఒక తాగుబోతాడు కూడా తాగేసి కింద పడి దొరుకుతూ ఉంటాడు. వాడు బిజీ, తాగటంలో బిజీ, తాగి కక్కటంలో బిజీ. అర్థమవుతుందా? వాడు ఎందులో బిజీగా ఉన్నాడు? తాగటంలో బిజీ, తాగాక మళ్ళీ మొత్తం కక్కటంలో బిజీ, తర్వాత కడుక్కోవటంలో బిజీ, కింద పడి దొలటంలో బిజీ. అందరూ బిజీయేనండి. ఎవరికైతే పలానా విషయం చాలా ఇంపార్టెంట్, పలానా వ్యక్తి నాకు ఇంపార్టెంట్ అని అనిపిస్తుందో వాళ్ళు ఆ వ్యక్తి కొరకు లేదా ఆ పని కొరకు టైం కేటాయిస్తారు. బైబిల్ చదువుతున్నారా అంటే టైం సరిపోవట్లేదు అన్నయ్య. టైం సరిపోకపోవటం కాదండి, మీకు దేవుడు అంటే ఇంట్రెస్ట్ లేదు, ప్రేమ లేదు, మీకు భక్తి లేదు, భయం లేదు. అందుకే మీరు బైబిల్ చదవట్లా. చర్చికి ఎందుకు రారు చాలామంది అని అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, కుదరట్లేదు బ్రదర్, ఫుల్ బిజీ అండి. అంత పొడి చేసే పనులు ఏమన్నా ఎక్కడ వాళ్ళు చేసేదేం ఉండదు. బద్ధకం, సోమరితనం. దూరంగా ఉన్న బంధువుల దగ్గరికి తెగ పరిగెడుతుంటారు. 500 కిలోమీటర్లు, 600 కిలోమీటర్లు, 300 కిలోమీటర్లు. సెలవులు వస్తే చాలు ఇంటి లదులు పరిగెడతారు పూర్తిగా. ఊర్లో ఉన్న చర్చికి రావడానికి మాత్రం టైం లేదు, తీరిక లేదు, ఓపిక లేదు, డబ్బులు లేవు, 100 కారణాలు చెప్తుంటారు. దేవుడు వద్దనుకున్న వాళ్ళు బైబిల్ చదవరు, చర్చికి రారు, సేవలో సాయం చేయరు. దేవుడు కావాలనుకున్నవాడు ఎంత బిజీగా ఉన్నా, ఎన్ని పనులున్నా, తీరిక లేకపోయినా, ఓపిక లేకపోయినా సమయం తీస్తాడు దేవుని కొరకు. ప్రైస్తలాడు, హల్లెలూయా. చర్చికి వస్తాడు, దేవుని సేవకుడికి సాయం చేస్తాడు. దేవుడు అంటే ప్రేమ ఉన్నవాడు దేవుని కొరకు సమయం తీస్తాడు, దేవుని కొరకు డబ్బు తీస్తాడు. ప్రేమ లేనోడు ఎంత డబ్బు వచ్చినా వాడికి తీయబుద్ధి కాదు, వాడి మనస్సు అంగీకరించదు తీయడానికి. అమ్మా నాన్నకి రూపాయి ఖర్చు పెట్టడానికి చచ్చిపోతారు చాలామంది పిల్లలు. తోడబుట్టిన చెల్లుకో అక్కకో లేదా బీదలకు సాయం చేయడానికి మనస్సు రాదు, దేవుని సొమ్ము దేవునికి ఇవ్వడానికి మనస్సు రాదు. ఏంటంటే ప్రేమ లేదు. కాబట్టి డబ్బులు లేవు, టైం లేదు అనేది ఒక సాకు మాత్రమే. దేవుని వాక్యం అంటుంది, మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోండి. టైం ఎక్కువ ఉండదండి, ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ దేవుడు ఎవడు. చాలామంది ఫోన్ చేసి చెప్తుంటారు, అన్న నాకు రీసెంట్గా షుగర్ వచ్చిందన్న, చాలా ఎక్కువ ఉందన్న. అంటే వాకింగ్ చేస్తున్నారా అని అడుగుతా వెంటనే. ఏమైనా ప్రార్థన చేయమంటే పాస్టర్ గారు మూసుకొని ప్రార్థన చేయకుండా వాకింగ్ చేస్తున్నారా, డైట్ చేస్తున్నారా అంటారేంటి? నాకు తెలియదు ఏంటి వాకింగ్ చేయాలని. మా వల్ల కాదు. పొద్దున వేసి వాకింగ్ చేయాలంటే అమ్మో నిద్ర పాడైపోతుంది. పోనీ ఈవినింగ్ చేయొచ్చు కదా అంటే అప్పుడు పనులు ఉంటాయి. మేము వాకింగ్ చేయము, మేము డైట్ చేయము. వాకింగ్ చేయకుండా, డైట్ చేయకుండా షుగర్ కంట్రోల్ అయిపోయి, బీపీ కంట్రోల్ అయిపోయి, మెరుపు తీగలాగా సన్నగా మారిపోయే, వెయిట్ తగ్గే చిట్కా ఏదైనా ఉంటే, మందులు ఏదైనా ఉంటే ఇవ్వండి డాక్టర్ అని డాక్టర్ని అడిగే మనుషులు ఉన్నారు, నేను చూసా. చాలామంది మనస్తత్వం ఎలాగ ఉంది, మాకు టైం లేదు, మాకు వాకింగ్ చేయడం కుదరదు. టైం ఎందుకు ఉండదండి? మరి వాకింగ్ చేస్తున్న మిగతా వాళ్ళందరికీ ఎలా కుదురుతుంది టైము? వాళ్ళకి బుర్ర ఉంది కనుక, బుద్ధి ఉంది కనుక. డైట్ చేయకుండా, ఎక్సర్సైజ్ చేయకుండా కేవలం మందులు వేసుకుంటూ, మందులు మింగుతూ కూర్చుంటే షుగర్ తగ్గదు, బీపీ తగ్గదు, గుండెపోటు రాకుండా ఆగదు, ఒబేసిటీ రాకుండా ఆగదు అని గ్రహించి వాళ్ళు తీరిక చేసుకొని, ఓపిక చేసుకొని, ఓపిక లేకపోయినా పొద్దున్నో సాయంత్రమో వాకింగ్ చేస్తున్నారు. తినబుద్ధి కాకపోయినా హెల్దీ ఫుడ్ తింటున్నారు. తినబుద్ధి అయినా కూడా నోరు గట్టుకుంటున్నారు, ఆరోగ్యానికి హాని చేసే ఆహారాలు తినకుండా కదా. సో ఇక్కడ మన ప్రియారిటీస్ని బట్టి ఉంటుంది మన ప్రాధాన్యత. మీరు ఆరోగ్యం కావాలి అని నిజంగా సంకల్పిస్తే డైట్ చేస్తారు, వాకింగ్ చేస్తారు. అయితే కుదరదు, సింపుల్గా కుదరట్లేదు అంతే. సో సమయాన్ని సద్వినియోగం చేసుకోమన్నాడు దేవుడు. అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. చూసారా, సమయమును పోనీయక సద్వినియోగం చేసుకుంటూ అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె అంటున్నాడు. అంటే అజ్ఞానులు ఏం చేస్తారు? టైం అంతా వేస్ట్ చేస్తారు. పని పాట లేకపోయినా గుర్తుగా వచ్చా అంటారు కొంతమంది.
పని లేకపోయినా. ఏంట్రా ఇలా వచ్చావంటే, ఏమీ లేదు సరదాగా వచ్చా. నీకు ఖాళీగా ఉండి నీకు పని లేక నువ్వు సరదాగా వచ్చావు, కానీ నా టైం బొక్క ఇక్కడ. నేను కొంతసేపు ఏ పని లేకపోతే కనీసం అలసిపోయి ఉంటా, వేరు వేరు ప్రాంతాలు తిరిగి, లేదా నా కుటుంబంలోని బాధ్యతలు ఉంటాయి కదా, నా భార్య బిడ్డలను చూసుకోవాలి కదా, దేవుని సేవలో విశ్వాసుల పట్ల నా బాధ్యతలు ఉంటాయి కదా, ప్రయాణం చేసి వస్తా కదా దేవుని సేవలో, అలసిపోయి పడుకుంటా కదా. ఒక్క మాట కాల్ చేయకుండా, ముందే అన్న మీరు ఫ్రీగా ఉన్నారని అడగకుండా, బుద్ధి లేకుండా సిగ్గు లేకుండా వచ్చేసి కాలికి మెరుగు కొడతారు, డోర్ కొడతారు. అన్నయ్య ప్రైజ్ ది లార్డ్, బాగున్నారా, ఏదో సర్ప్రైజ్ అన్నమాట. నేను సంతోషపడిపోవాలి. ఇప్పుడు అలసిపోయి మంచి నిద్రలో ఉంటా, అప్పుడు ఫోన్ చేస్తారు కొంతమంది, అప్పుడు గేటు కొడతారు వచ్చి. ఇది ఏ రకంగా నాకు ఆదరణ చెప్పండి? ఏ రకంగా? ఒకసారి కాదు 100 సార్లు చెప్తా చాలామందికి, మధ్యాహ్నం పూట 2-3 గంటలప్పుడు నాకు కాల్ చేయకండి. ఉదయం 4-4:30 గంటలకు లేస్తాను రోజు నేను ఉదయం. అప్పుడు మొదలవుతుంది నాకు నా భార్య బిడ్డలకి దినచర్య. మార్నింగ్ లేచి బైబిల్ చదువుకొని, ప్రార్థన చేసుకొని, ఎక్సర్సైజులు చేసుకొని, ఇంటి పనులు బయట పనులు అన్నీ, దేవుని సేవ పనులు అన్నీ చేసుకొని డైరెక్ట్గా మధ్యాహ్నమే భోజనం చేస్తాం. ఇక బ్రేక్ఫాస్ట్ చేయం మేము. 1:30-2 గంటలకు ఆ టైంకి తిని 1 గంట లేదా గంటన్నర రిలాక్స్ అవుతాం, కలుపుసుని నిద్రపోతాం. అప్పుడు నన్ను అడగకుండా అప్పుడొచ్చి డోర్ కొట్టేసి, పైగా నేను వాళ్ళని చూసి తెగ మురిసిపోవాలని ఎక్స్పెక్ట్ చేస్తాను. నేను మురిసిపోకుండా కోపంగా, ఏంటి ఇలా వచ్చావని అంటే, చూడు మంచి పాస్టర్ కాదు ఈయన, ఎంత ప్రేమతో నేను సర్ప్రైజ్ ఇస్తే సడన్గా వచ్చి స్టీవెన్ అన్న ప్రైజ్ లార్డ్ బ్రదర్ అనగానే నేను నా నిద్ర పాడు చేసుకొని పడుకునేది అరగంట గంట, మళ్ళీ లేస్తే మళ్ళీ సాయంత్రం 10 o'clock దాకా, 9:30-10 దాకా 100 పనులు ఉంటాయి. ఇలా పెట్టకుండా చెప్పిరారా బాబు అంటే కూడా చెప్పకుండా వచ్చేటోళ్ళు ఉంటారు చూడండి. వాళ్ళకి ఫోన్ చేయాలనిపించింది, ఇంకా అంతే చేసేస్తారు, అంతే. ఇంకా అవతల వాళ్ళ గురించి ఆలోచన ఉండదు, ఇంకా బుద్ధి జ్ఞానం ఉండదు, స్వార్థపరులు. మీ వాళ్ళలో ఒక రవ్వంత ప్రయోజనం లేదు దేవుని సేవలో మీ పాస్టర్ గారికి. ఏ రకంగా మీరు ఉపయోగపడరు. సరే ఉపయోగపడట్లేదు, మరి ఎందుకు డిస్టర్బ్ చేయటం? ఉత్తిగే వచ్చా, ఉత్తిగే కాల్ చేసా, ఉత్తుత్తి పనులు చేయకండి, ఇవి సైతాను పనులు. నేను మీ ఊరు వచ్చినప్పుడు, అంటే విజయవాడ వచ్చినా, నూజివీడు వచ్చినా, భీమవరం వచ్చినా, ఖమ్మం వచ్చినా, వైజాగ్ వెళ్ళినా, హైదరాబాద్ వెళ్ళినా, ఏదైనా పని మీద వెళ్తే, ఏ పని మీద వెళ్ళినా ఆ పని చూసుకొని వచ్చేస్తా. అక్కడ ఉన్న మన పరిచర్యకు చెందిన విశ్వాసుల ఇళ్ళకి పెట్టకుండా వెళ్ళను. తెలుసా విషయం మీకు? భీమవరంలో SRKR అనే కాలేజ్ ఉందండి. నా బాబుకి అక్కడ అడ్మిషన్ కొరకు ట్రై చేద్దామని లాస్ట్ మంత్ వాడిని తీసుకుని వెళ్ళా. విష్ణు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఉంది, అక్కడికి వెళ్ళా. భీమవరంలో, కైకలూరులో, ఆకులూరులో, పాలకొల్లులో రీసెంట్గా బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు కూడా బోల్డ్ మంది ఉన్నారు లాస్ట్ 4-5 ఇయర్స్లో. ఎవరికి వెళ్ళలే, ఎవరికి సర్ప్రైజ్ ఇవ్వాల. ఎందుకంటే వెళ్ళి సర్ప్రైజ్ ఇచ్చే అంత తీరిక నాకు లేదు, నాకు పని ఉంది, ఖాళీ లేదు. వాళ్ళని డిస్టర్బ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు. తర్వాత తెలిసినప్పుడు నన్ను అడుగుతుంటారు, అదేంటి బ్రదర్ మా ఊరు వచ్చి మా దగ్గరికి రాకుండా వెళ్ళిపోయారు ఏంటంటే, మీతో నాకేం పని లేదు, అందుకే మీ ఇంటికి రాలా, అందుకే మీకు చెప్పలా. పని లేకపోతే రాకూడదా, అలా సరదాగా రావచ్చు అంటే, నాకు సరదాలు ఇష్టం ఉండదు. నాకు పని ఉంటేనే మీరు నా దగ్గరికి రండి, నాతో మీకు పని పడితే మీరు నా దగ్గర రండి, మీతో నాకు పని పడితే మీ దగ్గరకు వస్తా. అందరూ బిజీగా ఉండాలి, అందరూ దేవుని కొరకు వాడబడాలి, అందరూ మీ కుటుంబాల కొరకు కష్టపడాలి, మీ ఆరోగ్యం కొరకు కష్టపడాలి. రాత్రి బవలు ప్రయాస పడుతుంటేనే టైం చాలట్లా. ఒక్కసారి టైం చాలక, ఓపిక చాలక ఆ పూట ఎక్సర్సైజ్ ఉండదు. ఒక్కసారి లేట్గా వస్తే ఆ రాత్రి నిద్ర ఉండదు సరిగ్గా. మనం చూస్తాం యోబు గ్రంథంలో 1వ అధ్యాయంలో దేవుని కుమారులు అందరూ యెహోవా సన్నిధిని నిలబడే రోజు ఒకటి తటస్థించిందంట. ఆ రోజు దేవుని కుమారులు అందరితో పాటు అపవాది కూడా వచ్చాడంట, సాతాను కూడా వచ్చాడట. అప్పుడు దేవుడైన యెహోవా సాతాను అడిగాడు, ఎక్కడి నుంచి వస్తున్నావు అంటే, భూమి మీద అటు ఇటు తిరుగుతూ ఇక్కడికి వచ్చా అంటాడు. ఫలానా పని మీద అక్కడికి వెళ్ళా అని చెప్పట్లేదు, వాడికి పనేమి లేదు, అలా గాలి తిరుగుడు తిరుగుతుంటాడు. వాడు గాలోడు, పేవర్స్ అనమాట, బాధ్యత లేనివాడు, పోరంబోకాడు. సాతానికి మనకి తేడా ఉండాలి కదా. నాకు మీతో పని పడ్డప్పుడేమో మీరు అందుబాటులో ఉండరు, ముఖ్యంగా మీ ఫ్రీ టైంలో మీకు ఖాళీ ఉన్నప్పుడు మాత్రం నాకు కాల్ చేసేసి లేదా నా దగ్గర పరిగెత్తుకొచ్చి నా టైం వేస్ట్ చేయటం ఏ రకంగా న్యాయం చెప్పండి? మళ్ళీ చెప్తున్నా, ఇది అందరికీ వర్తించదు. వయసులో పెద్దవాళ్ళు ఉంటారు కదా, 50 ఏళ్ళు దాటిన వాళ్ళు, వాళ్ళ గురించి కాదు ఈ మాట చెప్పేది.
వాళ్ళు ఫోన్ చేస్తే చాలు, ఎప్పుడు చేసినా పర్వాలేదు. 24 అవర్స్లో ఏ టైం ఫోన్ చేసినా వాళ్ళు నా టైం వేస్ట్ చేసినట్టు కాదు. ఇది ఎవరి గురించి అంటున్నా అంటే, చాలామంది రాగలిగి కూడా నేను ఫోన్ చేసినప్పుడు నాకు అవైలబుల్గా ఉండకుండా, నాకు ఉపయోగపడకుండా ఉత్తప్పుడు ఫోన్ చేసి ఏం తోచట్లేదు అన్నా, ఖాళీగా ఉన్నా చేసా అంటుంటాను. వద్దండి, సైతాన్ పనులు మనం చేయకూడదు. అందుకే ఎవరింటికి రాను నేను. మరి హౌస్ విజిటింగ్ చేస్తున్న పాస్టర్లు అందరూ ఎక్కువ రెస్పాన్సిబుల్గా ఉన్నారంటే వాళ్ళని అడగండి మీరు. ఎవరైతే ఎవ్రీ మంత్ నమ్మకంగా వాళ్ళ సంఘస్థుల ఇళ్ళకి విజిటింగ్ చేస్తుంటారు చూసారా, ఆ పాస్టర్ని అడగండి. మీరు పాటలు రాస్తారని అడగండి, మీరు మ్యూజిక్ కంపోజింగ్ చేస్తారని అడగండి, మీ ఇంట్లో జిమ్ ఉందా, రోజు వర్కౌట్స్ చేస్తారని అడగండి, వాకింగ్ చేస్తారని అడగండి, మీ పిల్లల్ని మీరే చదివించుకుంటారని అడగండి. ఇన్ని పనులు చేసే ఏ పాస్టర్ అయినా ఆ పనులు మానేసి నెలంతా విశ్వాసులు ఎలా చుట్టూ తిరిగేంత తీరుకుంటుందా? ఉండదు కదా. కాబట్టి నా టైం నేను వేస్ట్ చేసుకోవట్లేదు, విశ్వాసుల సమయాన్ని కూడా నేను వేస్ట్ చేయట్లే. మీరు కూడా అంతే, మీ టైం వేస్ట్ చేసుకోకండి, నా టైం కూడా వేస్ట్ చేయకండి. చక్కగా ఉన్న సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులట సమయాన్ని దుర్వినియోగపరుచుకుంటారంట, వేస్ట్ చేసుకుంటారంట. దేవుడు ఏదో ఒక రోజున మనల్ని లెక్క అడుగుతాడు, శిక్షిస్తాడు. నీకెంత అవకాశం ఇచ్చా, ఎంత ఆయుష్కాలం ఇచ్చా, నువ్వు ఎందుకని దాన్ని పాడు చేసుకున్నావు? నీ ఆయుష్కాలంలో నువ్వు కనీసం 100 సార్లు బైబిల్ చదవచ్చు, కానీ నువ్వు 10 సార్లు ఎందుకు చదివావు? కుదరలేదు ప్రభువా అని అంటే దేవుడు మూతి మీద అంతాడు. కుదరకపోవటం కాదురా, నీకు భక్తి లేదు. కొంతమందిని దేవుడు అడుగుతాడు, నీ కాలానికి ముందే నువ్వు ఎందుకు చచ్చిపోయావు? మందులు వేసుకున్నాను ప్రభువా, అయినా సరే గుండెపోటు చచ్చిపోయాను ప్రభువా అంటే, నువ్వు మందులు మాత్రం ఎందుకు వేసుకున్నావు? నీ నోరు ఎందుకు కంట్రోల్ చేసుకోవాలా? చెత్త ఆహారం ఎందుకు తిన్నావు? చెప్పారుగా డాక్టర్ గారు, ఆ చెత్త ఫుడ్ తింటే చస్తావురా, ఇప్పటిదాకా తిన్న చాలు, ఇక నోరు కట్టుకొని చెప్పారు కదా, అది నీకు పడదు, అవి తింటే నీకు షుగర్ ఎక్కువద్దు, అవి తింటే బీపీ ఎక్కువైపోద్ది, అవి తింటే గుండెపోటు వస్తుంది, పెరాలసిస్ వస్తుంది అని డాక్టర్ గారు చెప్పారుగా. చెప్పినాక కూడా కక్కుర్తిపడి నోరు కట్టుకోకుండా ఎందుకు ఎగబడి తిన్నావు? ఎందుకు నీ కాలానికి ముందే చచ్చిపోయావు అని దేవుడు చాలామందిని లెక్క అడుగుతాడు. తెలుసండి, ఒక పాస్టర్ గారికి హార్ట్ అటాక్ వచ్చింది, చాలా సివియర్గా, చాలా ఒబేసుకుంటాడు ఆయన, ఎంతో లావుకుంటాడు, ఓవర్ వెయిట్, వయసు చిన్నదే. తన శరీరంలో 5 చోట్ల స్టంట్లు పడ్డాయి. ఎంత జాగ్రత్తగా ఉండాలండి. 5 స్టంట్లు అంటే మాటల, ఒక స్టంట్ పడితేనే ఎంత బాధ కదా. 5 చోట్ల స్టంట్లు పడ్డాయంటే ఇక అతను చాలా ప్రమాదంలో ఉన్నాడు కదా, రిస్క్ జోన్లో ఉన్నాడు. ఆయిల్ ఫుడ్స్ తినకూడదు, వెయిట్ తగ్గాలి, షుగర్ బీపీ తగ్గించుకోవాలి, కొలెస్ట్రాల్ లెవెల్స్ అన్నీ కరిగిపోవాలి, కొవ్వు కరగాలి. కాబట్టి ఇతను డైట్ చేయాలి, ఎక్సర్సైజ్ చేయాలి, మందులు టైంకి వాడాలి, అన్నీ తెలుసు అతనికి. డబ్బు లేకపోతే అందరూ తలా 5,000 10,000 వేసుకొని, ఆయన విశ్వాసులు పాపం మా పాస్టర్ గారు చచ్చిపోయేలా ఉన్నాడని చెప్పి హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇప్పించి ఆయనకి స్టంట్లు వేయించి బతికించుకున్నారు. మరి ఈ పాస్టర్ గారికి కొంచెమైనా బాధ్యత ఉండాలిగా. ఒకరోజు నేను వెళుతుంటే చప్పట్లు కొట్టి నన్ను పిలుస్తున్నాడు. ఈయన నన్నా కాదా అని చెప్పి బండి ఆపి చూస్తే నన్నే. ఎవరని చూస్తే ఈ పాస్టర్ గారే. చాలా లావ్ అయిపోయాడు ఆయన, శరీరం లాగా బెలూన్లా ఉబ్బిపోయి ఉంది, కొంచెం కూడా వెయిట్ తగ్గల. వెనక్కి తిప్పేలా, ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నారా అంటే, ప్రైజ్ లార్డ్ బ్రదర్ బాగున్నాను, మిమ్మల్ని చూసి పిలిచాను. ఇంతకీ ఎందుకు పిలిచారు ఏంటంటే, ఈ బండి మీద సమోసాలు బాగుంటాయండి, పునుకులు బాగుంటాయండి, బజ్జీలు బాగుంటాయండి, నేను తింటున్నా, మీకు తినిపిద్దామని పిలిచా అంటాడు. సమోసాలు, పునుకులు, బజ్జీలు చాలా మంచివే, కానీ ఈయన ప్రాణాన్ని తీస్తాయి. ఇప్పటికే తన దేహంలో 5 స్టంట్లు పడ్డాయి, ఏమాత్రం పశ్చాత్తాపం లేదు. చాలా కాలం తర్వాత తినబుద్ధి తింటే పోనీ పర్వాలే, 1 2 తింటే పర్వాలే. ఆయన అంటున్నాడు, ప్రతిరోజు ఈవినింగ్ 6 7 ఇక్కడికి వచ్చి 4 ప్లేట్లు ఎత్తేయాల్సిందే బ్రదర్, అంత బాగుంటాయి. 1తో ఆపేద్దాం అనుకుని మొదలెడతా, కానీ నాకు తెలియకుండానే 10 ప్లేట్లు లోపలికి వెళ్ళిపోతున్నాయి అని అంటాడు ఆయన. ఆయనకి ఏం చెప్తే అర్థమవుతుంది, ఏం తిడితే అర్థమవుతుంది? మీకు అర్థం చేసుకోండి, మీకు అర్థమైందిగా నా బాధ. వద్దండి నేను తినను, పిచ్చి ఆహారాలు తినటం మానేసా అంటే. ఏం కాదు బ్రదర్, లైఫ్ అంటే ఎంజాయ్ చేయాలి, ప్రభువే చూసుకుంటాడు అంతా అంటున్నాడు. అలానే కదా 5 స్టంట్ల దాకా తెచ్చుకున్నాం. సైడ్ ఎఫెక్ట్స్ కూడా పడ్డాయి, ఎన్నో కొలెస్ట్రాల్ లెవెల్స్ వల్ల శరీరంలో ఎన్నో అవయవాలు పాడైపోయినాయి. అయినా ఆయనకి భోజనం మీద కంట్రోల్ లేదు. కాబట్టి అజ్ఞానులు జీవిత ఆయుష్కాలాన్ని, వాళ్ళ లైఫ్ స్పాన్ని వృధా చేసుకుంటున్నారు. ఒకడు తిండికి టైం ఎక్కువ పెడతాడు,
తినటమే దండగంటే మళ్ళీ దానికి ఎక్కువ టైం పెట్టడం. ఒకడేమో సరదాగా బంధువుల ఇళ్ళకి వెళ్తున్నాను ఏం తోచక, ఇంకొకడేమో బంధువులు వాళ్ళు ఇళ్ళకి పిలిచి టైం వేస్ట్ చేసుకుంటూ ఉంటాడు. నెత్తి కొట్టుకోవడానికి ఏరా అయితే ఏంటి కదా. కాబట్టి ఎవరిష్టం వాళ్ళది అనుకోండి. నా గురించి నేను చెప్తున్నా, నాకు చాలా తక్కువ టైం ఉంది. ఆ టైంలోనే నేను దేవుని సేవలో బాధ్యతలు జరిగించాలి. దేవుని సేవలో బాధ్యతలు అంటే నా బాధ్యత ఏంటో తెలుసా? వాక్యం చెప్పడం నా బాధ్యత. వాక్యం చెప్పడానికి మీరు నన్ను పిలిస్తే ఎక్కడికైనా వస్తా. నా పనే అది, దేవుడు నాకు అప్పగించాడు. అది తప్ప నాకు ఇంకొకటి లేదు. వాక్యం చెప్పే పని లేకుండా మీరు నన్ను పెళ్ళికి పిలిచినా మీ ఇంటికి పెళ్ళికి రాను. కార్డు ఇస్తే తీసుకుంటా మర్యాదగా, హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అని మెసేజ్ పెడతా, విష్ చేస్తా, కానీ ఎవరి పెళ్ళికి రాను. ఆ పెళ్ళిలో నేను వాక్యం చెప్పేది ఉంటేనే, మీరు లేకపోతే పెళ్ళి జరగదు బ్రదర్, మీరే కదా మా సంఘ కాపరి, రండి మీరే వాక్యం చెప్పండి అని చెప్పి ఆ పెళ్లి కార్డులో నా పేరు అచ్చయితే, అంత విలువ నాకు ఇస్తే, అంత గౌరవం నాకు ఇస్తే తప్పకుండా ఆ పెళ్ళికి వెళ్తా, లేదా గృహప్రవేశానికి వెళ్తా. అలా కాకుండా కొంతమంది చూడండి పిలుస్తుంటారు, వేరే సంఘాలకి వెళ్ళే వాళ్ళు చాలామంది నా వాక్యం వింటుంటారు, వాళ్ళ సంఘాలకి పిలుస్తుంటారు, మంచి చెడులు నాతో పంచుకుంటుంటారు, పాస్టర్లైనా విశ్వాసులైనా. వేరే పాస్టర్ ఎవరో వచ్చి గృహప్రవేశం చేస్తుంటారు వాళ్ళ ఇంటిని, వాళ్ళ సంఘ కాపురో ఎవరో నాకు తెలియదు. వీళ్ళు అంటారు, అందరితో పాటు మీరు కూడా రండి అన్న మా ఇల్లు గృహప్రవేశానికి, వచ్చి ఏం చేయాలి? అందరితో పాటు తిని వెళ్ళాలి. ఏం బాధపడకండి, మీకు ప్రార్థన ఇస్తాంలే, మీకు గ్రీటింగ్ ఇస్తాంలే. నాకు ఆ ప్రార్థన ఒక గ్రీటింగ్ అక్కర్లా. నా పని నన్ను చేయనిస్తే వస్తా. నా పని ఏంటంటే జీవము కలిగిన దేవుని వాక్కు అందరికీ అందించాలి. ఆ మాటల చేత మనుషుల హృదయాలు దేవుని వైపు తిప్పాలి. అది పెళ్లి కావచ్చు, గృహప్రవేశం కావచ్చు, చావు కావచ్చు, పుట్టుక కావచ్చు, ఆడపిల్లలు మెచ్యూరైన ఫంక్షన్ ఉంటుంది కదా, ప్రతి సందర్భములో దేవుని వాక్యాన్ని అందించి మనుషులను నరకము నుంచి పరలోకం వైపు, చీకటి నుంచి వెలుగులోనికి, మనుషుల హృదయాలు దేవుని వైపు తిప్పటమే నా పని. ఆ పని కొరకు ఎవరైనా నన్ను పిలిస్తే అది చావైనా వెళ్తా, పుట్టుకైనా వెళ్తా, గృహప్రవేశం వెళ్తా, పెళ్ళి అయినా వెళ్తా. అలా కాకుండా క్యాజువల్గా లేదు బ్రదర్ మీరు వాక్యం చెప్పేది ఉండదు, జస్ట్ రండి ఫోటోలు దిగుదాం, కలిసి భోజనం చేద్దామంటే, భోజనం కొరకు నేను పనిమాలి నా పనులు మానుకొని మీ ఇంటికి రాను, మీ ఊరుకు రాను. మీరు తప్పుపడితే నేను చేయగలిగింది కూడా ఏమీ లేదు. నాకు వాక్యం చెప్పే అవకాశం మీరు ఇవ్వట్లేదని చెప్పి మీ మీద నేను కోపం కూడా పెట్టుకోను. మీ చాయిస్ మీది కదా. మీరు ఇంకెవరినో పిలుచుకొని వాక్యం చెప్పించుకుంటున్నారు, గృహప్రవేశానికో పెళ్ళికో దేనికో. మోస్ట్ వెల్కమ్, కంటిన్యూ అవ్వండి. నన్ను పిలవాలనుకున్నారు, మంచిది, పిలిచారు. వాక్యం చెప్పే అవకాశం నాకు లేనప్పుడు నేను వెళ్ళను, అది నా చాయిస్. నేను మీ మీద కోపం పెట్టుకోను, మీరు కూడా నా మీద కోపం పెట్టుకోకండి. నేను చెప్పేది అర్థం కావాలన్నా కొంచెం బుర్ర ఉండాలి. బుర్ర లేని వాళ్ళు నేను పిలిస్తే మీరు రారా, ఈ మంచి పాస్టర్ కాదు. ఎవరిళ్ళకి రాడు, హౌస్ విజిటింగ్ చేయడు, పిలిచినా పెళ్ళికి రాడు, పిలిచినా గృహప్రవేశం రాడంటే, పిలిచినా గృహప్రవేశాలకు రాకుండా, పిలిచినా పెళ్ళికి రాకుండా నేనే ఉండను. ఆ పెళ్ళి నేను చేసేలాగైతే వస్తా. మీరు చేసేటాక ఏమి లేదు అక్కడ అంటే నాకు పని లేదు అక్కడ. పని లేనప్పుడు సైతాను పనులు నేను చేయను. మీకు అర్థమవుతుందా? అంటే వాక్యం చెప్పకపోయినా వచ్చే పాస్టర్లు అందరూ సైతాన్లు అంటే ఆ మాట నేను అనట్లా. వాక్యం చెప్పేది అలాగో లేనప్పుడు నాకు అక్కడ నాకేం పని? ఉత్తిగా రండి అంటే ఉత్తిగా నేను రాను. నా బాధ్యతలు జరిగించడానికి నేను వస్తా. అనవసరంగా నా టైం వేస్ట్ అవుతుంది కదా, వచ్చి నా పనులు ఆగిపోతాయి కదా ఇంటి దగ్గర. ఎంత బిజీ షెడ్యూల్స్ అంటే చాలాసార్లు అలసిపోయి వారం రోజుల పాటు, ఒక్కోసారి నెల రోజుల పాటు వాకింగ్ చేయటం కుదరదు, ఎక్సర్సైజ్ చేయటం కుదరదు. మరి వాకింగ్ లేకుండా వర్కౌట్స్ లేకపోతే ఏమవుద్ది? నాకు కూడా మళ్ళీ మెల్లగా షుగర్ వ్యాధి వస్తుంది, బీపీ మళ్ళీ తిరగబెడుతుంది, హై బీపీ వస్తుంది, మళ్ళీ హై బ్లడ్ షుగర్ పెరుగుద్ది, కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతాయి, నాకు హార్ట్ అటాక్లు వస్తాయి, నాకు పారాలసిస్ వస్తుంది. అవసరమై ఈ దరిద్రం అంతా. కాబట్టి విశ్వాసుల ఇళ్లను ఎందుకు నేను సందర్శించను అని అంటే, ప్రేమ లేక కాదు, బాధ్యత లేక కాదు, ఖాళీ లేక, సమయాన్ని సద్వినియోగం చేసుకునే సదుద్దేశంతో. అర్థమవుతుంది కదండి? దేవుడే అన్నాడు, జ్ఞానుల వలె నడుచుకోనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనండి. మీరు నన్ను ప్రేమించి, నాకు విలువిచ్చి, నాకు గౌరవం ఇచ్చి, మీ పెళ్లి కార్డులో మా సంఘ కాపరి, మా ఆత్మీయ తండ్రి అని చెప్పి చక్కగా నా పేరేసి
ఆయన ఆశీర్వాదాలతో పెళ్లి జరుగుతుందని లేదా ఆయన వాక్యం చెప్తాడు ఈ పెళ్లిలో అని. మీరు లేకపోతే పెళ్లి జరగదు బ్రదర్ అని పిలుస్తే నేను ఎందుకు రానండి? ఖచ్చితంగా వస్తా. కానీ అలా కాకుండా ఫ్రెండ్స్కి ఇచ్చినట్టు బంధువులకి ఇచ్చినట్టు పెళ్లి కార్డు ఇచ్చేసి రండి అంటే ఖచ్చితంగా రాను. మిమ్మల్ని విష్ చేస్తా, సంతోషంగా ఇంటికి వస్తే కాఫీ టీ ఇస్తా, నీళ్ళు ఇస్తా, కుదిరితే భోజనం పెడతా. పనిమాలి మాత్రం అలా రాను. మొన్న 10 రోజుల క్రితం ఒక ఊరిలో ఒక 13 ఏళ్ళ 12 ఏళ్ళ పాప మెచ్యూర్ అయింది అని వాళ్ళ నాన్న ఫోన్ చేస్తాడు. అన్నయ్య మా పాప పుష్పవతి అయింది, కృతజ్ఞత కూడికి పెట్టుకోవాలనుకుంటున్నాం, మరి మీకు ఎప్పుడు కుదురుతుంది చెప్తే ఆ రోజు పెట్టుకుంటామని అడిగాడు. ఇది అడిగే పద్ధతి. నాకు కుదిరిన రోజు ప్రార్థన ఏర్పాటు చేసుకుంటే నేను రాగలను. విశ్వాసులు ఎవడికి నచ్చినట్టు వాడు, నాకు ఈరోజు కుదురుద్ది, మా మామగారికి ఈరోజు కుదురుద్ది, నా తమ్ముడికి ఇప్పుడు కుదురుద్ది, నా ఫ్రెండ్స్కి ఫలానా రోజు కుదురుద్ది అని చెప్పి మీరే డేట్ ఫిక్స్ చేసేసుకొని ఫలానా రోజు మీరు రావాలన్నా వాక్యం చెప్పాలంటే కూడా నేను రాను. నాకు కుదరాలి కదా. కాబట్టి నేను నిజంగా రావాలని కోరుకుంటే అంత విలువ నాకు మీరు ఇస్తే, నన్ను అడిగి నాకు ఏ రోజు కుదురుతుందో ఆ రోజు మీరు డేట్ ఫిక్స్ చేసుకోవాలి. నాకు కుదిరిన రోజే మీరు మీ బంధువులకి ఫ్రెండ్స్కి చెప్పుకోవాలి. అలా ప్రేరు పెట్టుకున్నందుకు నన్ను అడిగి అన్నా మీకు ఎప్పుడు కుదురుద్దని దాదాపు ఒక నెల ముందే నన్ను అడిగితే, ఆ పాప ఎప్పుడో మెచ్యూర్ అయిపోయింది 2 నెలల క్రితం. కానీ మరి నాకు కుదరాలి కదా, నాకు ఖాళీ ఉండాలిగా. నాకు కుదిరిన రోజు దాదాపు 2 నెలల తర్వాత అప్పుడు నాకు కుదిరిన డేట్ రోజున థ్యాంక్స్ గివింగ్ ప్రేయర్ సెలబ్రేషన్, ఆడపిల్లని కుర్చీలో కూర్చోబెట్టి హాఫ్ సారీ వేస్తారుగా, ఆ ఫంక్షన్ తండ్రి పెట్టుకున్నాడు. ఇది పద్ధతి, ఇది మర్యాద, ఇది ఒక దైవజనుడికి ఇచ్చే విలువ. అలాగే ఈ సందర్భంగా హరిచరణ్ అనే బాబుని గుర్తు చేసుకోవాలి. మే 11వ తారీఖున ఆ బాబుది 17వ పుట్టినరోజు. వాళ్ళ అమ్మ నాన్న అడిగారు నన్ను, అన్నయ్య మే 11th సండే రోజు మా బాబుది 17th బర్త్డే, మా ఇంట్లో ప్రేయర్ పెట్టుకోవాలనుకుంటున్నాం, సంఘస్థులందరికీ భోజనాలు పెట్టాలనుకుంటున్నాం మీ కుటుంబంతో పాటు అని అడిగితే, ఆ రోజు నాకు కుదరదమ్మా అని చెప్పా. మరి ఎప్పుడు కుదురుద్దా అన్నారు. చూసాను క్యాలెండర్ చూసి 18వ తారీఖుని పెట్టుకోండి అన్న. బర్త్డే 11th అయితే నాకు 18th కుదిరింది అనుకోండి, వారం తర్వాత బర్త్డే చేసుకుంటారు ఎవరైనా అని తప్పు పట్టే వాళ్ళు తప్పు పట్టచ్చు. కానీ మన పరిచర్యలో నాకు కుదిరిన రోజే బర్త్డే సెలబ్రేషన్ చేసుకుంటారు అందరూ నాతో సహా. ఏప్రిల్ 7th నా బర్త్డే అనుకోండి, ఆ రోజు అందరితో పాటు సెలబ్రేషన్ చేసుకోవాలనుకున్నాను అనుకోండి, ఖాళీ లేకపోతే నెల తర్వాత చేసుకుంటాం, కొంపలు ఏమైనా మునిగిపోతాయా? కాబట్టి నా కోసం వారం రోజులు ఆగి మే 18th రోజున 11th జరగాల్సిన బర్త్డే సెలబ్రేషన్, మే 11th బర్త్డే అయితే 18th స్టీవెన్ బ్రదర్ కుదురుద్దు కాబట్టి ఆ రోజు పోస్ట్పోన్ చేసుకొని అందరికీ ఆ రోజు భోజనాలు ఏర్పాటు చేసుకుని ప్రేయర్ ఏర్పాటు చేసుకున్నారు విజయవాడ చెందిన సంఘస్థులు. ఇది దైవజనుడికి ఇచ్చే విలువ, మర్యాద. పెళ్ళి అంతే. నేను రావాలనుకునే వాళ్ళు ముందు నన్ను అడిగి, బ్రదర్ మీకు ఏ రోజు కుదురుతుంది చెప్పండి, ఆ రోజు వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకుంటాం అని. అలా వెడ్డింగ్ డేట్ ఫిక్స్ చేసుకొని, మీరు లేకపోతే పెళ్ళి ఎలా జరుగుద్ది? మీరు కదా మా సంఘ కాపరి. చాలామంది పాస్టర్లు అందరికీ పరిచయం ఉంటారు. అందరిలో నన్ను కలిపేసి అందరిలో మీరు ఒకడు, అందరిలాగా మీరు రండి తిని వెళ్ళిపోండి ఫోటో దిగంటే అస్సలు సచ్చినా రా. నేను మీరు నాకు విలువ ఇవ్వకపోయినా నా విలువ నాకు తెలుసు. అర్థమవుతుందా? ఒక పిచ్చోడికి డైమండ్ విలువ తెలియకపోతే వాడు ఏది రాయో ఏది డైమండో తేడా తెలుసుకోలేక రాయిని పడేసినట్టే డైమండ్ కూడా పడేస్తాడు. అది వాడి పిచ్చితనం, వాడి వెర్రితనం, వాడి మతిలేనితనం అది కదా. వాడు పారేశాడు కదా అని చెప్పి డైమండ్ కాకుండా పోదు కదా. చాలామంది దేవుడు పిలిచి అభిషేకించి పంపిన ప్రవక్త విలువ గుర్తుపట్టరు. అర్థమవుతుందండి? కాలక్షేపం కొరకు సేవ చేసే వాళ్ళు ఉంటారు. ఎక్కడో అమెరికాలో బైబిల్ కాలేజీకి వెళ్ళి అక్కడ బైబిల్ ట్రైనింగ్ చేసి వచ్చి ఫారెన్ ఫండ్స్ తెచ్చుకొని పెద్ద చర్చి కట్టేసి పెద్ద కార్లు కొనేసి ఖరీదైన సూట్లు బూట్లు వేసుకొని పెద్ద పాస్టర్ గుర్తింపు తెచ్చుకున్న పాస్టర్లు ఉంటారు. ఈయన పెద్ద స్పీకర్ అండి. పెద్ద స్పీకర్ దేని బట్టి? వయసును బట్ట, భారీగా పెంచిన దేహాన్ని బట్ట, లేదా భారీగా కూడబెట్టిన ఫారిన్ ఫండ్స్ అక్రమంగా దాచుకొని పెంచిన ఆస్తులను బట్టి పెద్దోడయ్యాడా? పెద్దరికం దేని వల్ల వస్తుంది? కొంతమందికి వయసు పెరుగుతుంది కానీ బుద్ధి పెరగదు. తెలుసా విషయం మీకు? 40 దాటుతాయి, 50 దాటుతాయి, 60 దాటుతాయి, 70 దాటుతాయి, కానీ బుద్ధి జ్ఞానం పెరగదు. మర్యాదలు ఉండవు వాళ్ళకి, సంస్కారం ఉండదు, సంస్కారహీనులా ప్రవర్తిస్తుంటారు.
50 ఏళ్ళు దాటిన వ్యక్తికి 60, 70 లేదా 80 దాటిన వాళ్ళకి ఇంకా అప్పుడు ఏం నేర్పుతాం చెప్పండి? వయసు పెరిగింది కానీ బుద్ధి పెరగల. కొంతమంది టీనేజ్లోనే చాలా మెచ్యూర్డ్గా ఉంటారు, ఎంతో రెస్పాన్సిబుల్గా ఉంటారు, ఎంతో మర్యాదగా ఉంటారు, హుందాగా ఉంటారు, సంస్కారవంతంగా ఉంటారు. కాబట్టి వయసుని బట్టి రాదు పెద్దరికం అనేది. నన్ను విలువ ఇవ్వమని నేను చెప్పట్లా, నాకు విలువిచ్చే వారి దగ్గరికి వెళ్తా అంటున్నా. మీకు అర్థమైంది కదా? మీకు అంత సీన్ ఉందా? మిమ్మల్ని అడిగి మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకోవాలా? మిమ్మల్ని అడిగి మీకు కుదిరినప్పుడు బర్త్డే పెట్టుకోవాలా అంటే పెట్టుకోకండి, నేను రాను, సరిపోయింది కదా. ఇక అందులో మళ్ళీ నా మీద పడి అడవడం ఎందుకు? నన్ను నిందించడం దేనికి? మీ ఇష్టం వచ్చినట్టు మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి, నాకు నచ్చినట్టు నేను చేసుకుంటూ వెళ్తా. సింపుల్ యాజ్ దట్ కదా. అలాగే ఈస్టర్ పండగ 20వ తారీఖున వచ్చినట్టు ఉంది, మొన్న 2025 సంవత్సరం. డేవిడ్ అనే బాబు ఉన్నాడు, 8 ఏళ్ళు అనుకుంటా ఆ పిల్లోడికి, 8 ఏళ్ళు 9 ఏళ్ళు సరిగ్గా గుర్తులేదు. నేనే పెట్టా ఆ బాబుకి పేరు డేవిడ్ అని. వాళ్ళ అమ్మ నాన్న, వాళ్ళ మేనమామ, అత్త అందరూ మన సంఘానికి చెందిన వాళ్ళే. ఆ బాబుది బర్త్డే సాటర్డే వచ్చింది, తెల్లారితే ఈస్టర్ పండగ. స్టీవెన్ అన్న కుటుంబంతో పాటు నా బర్త్డే చేసుకుంటాను మమ్మీ, ఇవాళ వద్దు అని చెప్పి బర్త్డేని మరుసటి రోజుకి ఈస్టర్ పండగ రోజుకి ఆ డేవిడ్ అనే కుర్రోడు వాయిదా వేసుకున్నాడు. 8 ఏళ్ల పిల్లోడికి అంత మైండ్ మెచ్యూరిటీ ఉంది. చాలామంది 80 ఏళ్ళు వచ్చినా ఆ మైండ్ మెచ్యూరిటీ ఉండదు. ఏంటి స్టీవెన్ బ్రదర్ని అడిగి పెట్టుకోవాలా? లేదు, మనం ఈరోజే ఫంక్షన్ పెట్టుకుందాం, ఆయన రాకపోయినా పర్వాలా, మన బంధువులు ఉన్నారుగా, మన కులస్తులు ఉన్నారుగా, సావండి, ఆ కులస్తులతో చచ్చిపోండి. ఆ కులస్తులకు భక్తి లేకపోయినా, దేవుని భయం లేకపోయినా, నీతి లేకపోయినా, న్యాయం లేకపోయినా, వాళ్ళు చచ్చి నరకానికి వెళ్ళే వాళ్ళైనా ఆ కులస్తులతోనే సావండి మీరు. కానీ మళ్ళీ నన్ను తప్పు పట్టకండి, మేము పిలిచాము మీరు రాలేదు, మా బర్త్డేకి రాలా, మా పెళ్ళికి రాలా. సో ఎవరైనా ఇక బాధ పెట్టుకున్నా, అలిగినా, కొంతమంది అయితే మేము పిలిస్తే మీరు రాలేదు కాబట్టి మీకు మాకు కట్ ఇంకా అంటారు. దొబ్బేయండి, మనం పీకేది ఏముంది, చేసేది ఏముంది? ఇంకా ఉండాలనుకునే వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఉన్నా ఉంటారు, ప్రేమ ఉంటే, కావాలనుకున్నప్పుడు కదా. చూడండి, 11th బర్త్డే 18th వాయిదా వేసుకున్నారు బర్త్డే, వారం లేటుగా. అన్న మీకు ఎప్పుడు కుదురుదని, గృహప్రవేశం చూసుకొని పలానా రోజుని చెప్తే అప్పుడు బంధువులందరికీ మా హౌస్ ఇనాగరేషన్ ఉంది అని చెప్పుకుంటారు. ఎప్పుడు కుదురుద్దని అడిగి ఆ రోజు పెళ్లి డేట్ ఫిక్స్ చేసుకుంటారు. అట్లాంటి విశ్వాసుల దగ్గరికి వెళ్తా. కాబట్టి ఏదో ఒకరోజు వాళ్ళకి నచ్చినది పెట్టేసుకుని పిలిస్తే ఖచ్చితంగా వెళ్ళను. అలా వెళ్ళనందుకు ఎవరైనా హట్ అయిపోతే హట్ అయిపోనివ్వండి, నో ప్రాబ్లం. నేను దేవుని కొరకు బ్రతికే వ్యక్తిని, మనుషుల కొరకు బ్రతికే వ్యక్తిని కాదు కదా. నాకు దేవుని సేవ ముఖ్యం, వాక్యం చెప్పటం ముఖ్యం. ఎవరో ఒకరు చెప్తున్నారు కదా వాక్యం, మీరే చెప్పాలా అంటే నేను చెప్పేది ఉంటేనే వెళ్తా. మీకు అర్థం చేసుకోండి. చాలామంది ఇలా వితండవాదం చేస్తుంటారు. ఇంకెవరో చెప్తారు మీరు కూర్చొని వినొచ్చు కదా అంటే, వాక్యం వినడానికి దేవుడు నన్ను పంపలా, వాక్యం ప్రకటించడానికి నన్ను పంపాడు దేవుడు. ఎవరో ఒకరు చెప్తే మంచిదే, మరి మళ్ళీ నన్ను ఎందుకు పిలుస్తున్నారు? నేను చిన్నపిల్లలకు అర్థమయ్యేలా చెప్తున్నా, నేను వాక్యం ప్రకటించే అవకాశం నాకు ఉంటేనే, నా పని నన్ను చేయనిస్తేనే నన్ను పిలవండి అంటున్నా. ఇక ఇందులో గొడవ ఏముంది చెప్పండి, వివాదం ఏముంది, ఇంకా బాధ ఏముంది కదా. అలా వాక్యం చెప్పే అవకాశం లేకుండా మీరు పిలిచినా నన్ను పిలవచ్చు, అది మీ ఇష్టం. నేను రాను, అది నా ఇష్టం కదా. సరే, కాబట్టి ప్రతి నెల హౌస్ విజిటింగ్ నేను చేయనండి. చేయకపోయినా మన పరిచయం చెందిన విశ్వాసాలు అందరూ చాలా హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే ఫోన్లు కూడా అందుకే ఎవరికి చేయను. ఏదైనా పని పడితే చేస్తా. నాగరాజు బ్రదర్తో పని పడింది అనుకోండి చేస్తా, ఇంకో బ్రదర్తో పని చేయబడితే ఆయన చేస్తా, ఇంకో చెల్లితో ఇంతకు పని పడింది, వాక్య రికార్డింగ్ ముందే కాల్ చేశా బ్యాంకు పని కొరకు. వెంటనే రేపు జరగాల్సిన పనిని అమ్మాయి తక్కువని చేసి పడేసింది. కొంతమంది బ్రదర్స్ ఉంటారు మంచోళ్ళే, నిమిషంలో ఒక్క ఫోన్ కాల్తో చేయాల్సిన పనిని ల్యాగ్ చేస్తుంటారు, సాగతిస్తూ ఉంటారు. బండి తోలినా ల్యాగే. నేనేమో ఎమ స్పీడ్కి వెళ్తా, 100-120 స్పీడ్లో వెళ్తుంటా. నా ఇన్స్టింక్ట్ అలా ఉంది, నా బ్లడ్ అలా ఉంది. కారు అయినా బండి అయినా అంత వేగంగా వెళ్తాడు, త్వరగా వెళ్ళిపోవాలని. వచ్చే నెల కట్టాల్సిన ఈ నెల రెడీగా కట్టిపడేస్తా. అన్నీ ఎర్లీగా చేసుకుంటూ వెళ్ళిపోతా, ముందు వాయిదా వేయను. అన్నీ చాలా అడ్వాన్స్ ఉంటా నేను. కొంతమంది ఉంటారండి నడక టాటర్స్ లాగా అనమాట. అవి బాబోయ్ చచ్చిపోని అనిపిస్తుంది అది చూస్తుంటే. అసలు ఎలా బతుకుతున్నారు ఇంత స్లోగా? మెల్లగా నిర్ణయాలు తీసుకుంటారు, మెల్లగా పనులు చేస్తారు. వాళ్ళ బ్రతుకులో జరగాల్సిన ఆశీర్వాదకరమైన పనులు కూడా అందుకే మెల్లగా జరుగుతుంటాయి. 25 ఏళ్ళకి జరగాల్సినవి షష్టి పూర్తి అయ్యేటప్పుడు జరిగేలా ఉంటాయి, అంత స్లోగా ఉంటాయి. ఇది తప్పు.
సమయాన్ని వృధా చేయకండి, ల్యాగ్ చేయకండి, సాగతీయకండి. ఇవాళ చేయాల్సిన పనులు ఇవాళే చేసేయండి, నిన్నటి పని నిన్నే చేసేయండి, రేపటి పని రేపే చేయండి. ఆత్మపూర్ణుడైన దైవజనుడు మీ గృహప్రవేశం లేదా మీ బర్త్డే, మీ పెళ్ళి, మీ పాప మెచ్యూర్ అయింది, ఏ సందర్భమైనా ఆ దైవజనుడు మీ ఇంటికి రావాలి అని అంటే ఆయన్ని అడిగి డేట్ ఫిక్స్ చేసుకోండి. మీ ఇష్టం వచ్చినట్టు మీరు పెట్టేసుకొని అప్పుడు ఆఖరణ పాస్టర్ గారు చెప్పటం కాదు, ఇది తప్పు, ఇది సరేనా? సో నేనైనా మీరైనా పని ఉంటేనే ఎక్కడికైనా వెళ్ళాలి. పని పాట లేకుండా ఉత్తిగా నా ఇంటికి మీరు మీ ఇంటికి నేను తిరుగుతూ పోతే దేవుడు తంతాడు అందరిని పట్టుకొని. సరే, ఇక మరొక ప్రశ్నకి లేదా సందేహానికి జవాబిస్తానండి. ఇప్పుడు ఆల్మోస్ట్ 3-4 ప్రశ్నలు జవాబు ఇచ్చేసా. ఒకటేమో ఎందుకు హౌస్ విజిటింగ్ చేయరనే దానికి, కొంతమంది పెళ్ళిళ్ళకి బ్రదర్ పిలిస్తే వెళ్తారు, కొంతమంది పెళ్ళిళ్ళకి వెళ్ళరు అనే దానికి కూడా జవాబు ఇచ్చేసా. ఎవరి పెళ్ళిళ్ళకి వెళ్తా, ఎవరి ఇళ్ళకి వెళ్తా, ఎవరింటికి వెళ్ళనంటే నేను ఉంటే తప్ప ఆ బర్త్డే జరగదు, నేను ఉంటే తప్ప గృహప్రవేశం జరగదు. మీరు లేకుండా గృహప్రవేశం ఏంటి, మీరు లేకుండా పెళ్ళి ఏంటి, మీకు కుదరకపోతే నెక్స్ట్ మంత్ పెట్టుకుంటాం అని వాయిదా ఇస్తారు సార్, అంత వాల్యూ ఇస్తారు సార్. అట్లాంటి చోటుకి వెళ్తా. విలువ లేని చోటికి నేనే కాదు మీరు కూడా వెళ్ళకండి. అర్థమైందా? ఎవరైనా మిమ్మల్ని లైట్కి తీసుకొని బోర్డు నువ్వు ఉంటే ఏంటి పోతే ఏంటి అన్నట్టు ప్రవర్తించారనుకోండి, అలాంటి ఇళ్ళకి మీరు వెళ్ళకండి. అలాంటి మనుషులతో పాటు మీరు భోజనాల్లో పార్టిసిపేట్ చేయకండి, ఉన్న గౌరవాన్ని కోల్పోతారు. అవునా కదా? కాబట్టి ఎవరి మర్యాదను అలా కాపాడుకోవాలి. ఎవరైనా మీకు గౌరవం ఇవ్వకపోతే, ఎవరైనా మీకు విలువ ఇవ్వకపోతే మీ సిగ్గు పోగొట్టుకోకండి. మీ సిగ్గుని, మీ గౌరవాన్ని, మీ మానాన్ని మీరు కాపాడుకోండి. ఓకేనండి? ఇక చాలా తరచుగా నన్ను అడిగే మరొక ప్రశ్న ఏంటంటే, సంసారం చేసే ఇళ్లల్లో రొట్టె ద్రాక్ష రసం ఇవ్వచ్చా? అంటే భార్యాభర్తలు కాపురం చేసే ఇళ్లల్లో రొట్టె ద్రాక్ష రసం ఇవ్వటం తప్ప రైటా అని అడుగుతుంటారు. దీని గురించి బైబిల్ ఏం చెప్తుందంటే, మనం చూస్తాం అపోస్తుల కార్యాల్లో 2వ అధ్యాయము 46వ వచనం చదువుతున్నా చూడండి. మరియు వారేక మనస్కులై ప్రతిదినము దేవాలయములో తప్పక కూడుకొనుచు ఇంటింటా రొట్టె విరుచుచు. అర్థమవుతుందా మీకు? వింటున్నారా? మనసు పెట్టి వినండి. ఎక్కడ రొట్టె విరిచారట? దేవాలయములో కాదు, దేవాలయములో తప్పక కూడుకుంటున్నారు, గ్యాదర్ అవుతున్నారు. కాంగ్రిగేషన్ కలుసుకుంటుందేమో దేవాలయములో, కానీ తర్వాత ఇంటింటా రొట్టె విరుచుచు. ఎంతమంది విశ్వాసులు ఉంటే అంతమంది ఇళ్లల్లో. ఇల్లు అంటే ఏంటిది? భార్యాభర్తలు, తల్లిదండ్రులు, పిల్లలు కాపురం ఉండే ఇల్లు. అంటే భార్యాభర్తల మధ్య సెక్షువల్ రిలేషన్షిప్ ఉంటుంది కదా, అదేం పాపం కాదు కదా. దేవుడే కదా భార్యాభర్తల బంధాలని నియమించింది. కొంతమంది అంటుంటారు అతి తెలివికి పోయి పిచ్చి చేష్టలు అంటారు, వీటిని ఓవర్ యాక్షన్ అంటారు. మొగుడు పెడాలు కాపురం చేసే ఇంట్లో, సంసారం చేసే ఇళ్లల్లో రొట్టె విరవటం ఏంటండి, ద్రాక్షరసం ఇవ్వటం ఏంటండి? అమ్మో అమ్మో చెంపలేసుకుంటూ ఉంటారు, ఏదో జరగకూడదు జరిగిపోయినట్టు మాట్లాడుతుంటారు. కొంచెం కామన్ సెన్స్ ఉన్నా, కొంచెం బుర్ర ఉన్నా బైబిల్ అర్థం చేసుకుంటే అసలు భార్యాభర్తల బంధం అపవిత్రమని చెప్పిన దరిద్రుడు ఎవడు అసలు? చెప్పినవాడికి బుద్ధి లేకపోతే వినేవాడికి బుద్ధి జ్ఞానం ఉండాలి కదా. వివాహం అన్ని విషయములలో ఘనమైంది అన్నాడు దేవుడు. దేవుడు దేన్నైతే ఘనపరిచాడో వివాహ బంధాన్ని దేవుడు పవిత్రపరిచి, ఘనపరిచి, హెచ్చించి మీరు ఫలించి అభివృద్ధి చెంది విస్తరించమని దేవుడు చెప్పిన దాన్ని అపవిత్రమని మనం అంటున్నామంటే దేవుడు తనడ పట్టుకొని దేవుడు శిక్షించడా? ఇళ్లల్లో కాపురం చేసే భార్యాభర్తల బంధం అపవిత్రమా? అక్కడ రొట్టె ద్రాక్షరసం ఇవ్వకూడదా? ఎంత తప్పండి ఇది. అందుకే ఎవరు పడితే వాళ్ళు వాక్యం బోధించకూడదు. అందుకే ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర వాక్యం వినకూడదు. అందుకే నన్ను వాక్యం చెప్పడానికి పిలిస్తే నేను వాక్యం చెప్పిన తర్వాత ఇంకెవరూ వాక్యం చెప్పకూడదు, అలా అయితేనే వస్తా అంట నేను. తెలుసా ఆ విషయం మీకు? ఇంకొక ప్రశ్నకి జవాబు చెప్తున్నా. కొంతమంది అడుగుతారు, మీతో పాటు ఇంకో ఇద్దరు పిలుస్తామండి పాస్టర్ గారు, ముందు మీరు వాక్యం చెప్పాక నెక్స్ట్ వాళ్ళు చెప్తారు, ఆ తర్వాత ఇంకొక ఆయన చెప్తాడు. ఎందుకు ఎంతమంది? ఒక చంటి పిల్లకి అమ్మ పాలిచ్చింది, ఆ బిడ్డ కడుపు నిండింది, మళ్ళీ ఇంకొక ఆమె తీసుకొని ఆమె పాలిచ్చింది అనుకోండి, అవసరమా ఇంతమంది పాలు ఇవ్వటం? ఒక పిల్లోడిని తీసుకెళ్ళి ఒక స్కూల్లో జాయిన్ చేశారు, వాడు చక్కగా చదువుకుంటున్నాడు. వచ్చే నెల మళ్ళీ ఇంకో స్కూల్లో జాయిన్ చేస్తే 12 నెలలు 12 స్కూల్లో మారుతారు. ఎవడన్నా బుర్రనోడు చేస్తాడా పని?
బుద్ధి జ్ఞానం ఉంటే ఒక మీటింగ్లో ఒక పాస్టర్ని పిలిచి ఒక పాస్టర్ గారికి వాక్యం అవకాశం ఇవ్వాలి. లాస్ట్ వాక్యం మీకేనండి. ఆఖరిని మీరు చెప్పింది అందరి మనసులో ఉంటుంది. ఫస్ట్ ఒక పాస్టర్ గారు చెప్పేస్తారు, తర్వాత ఇంకొక ఆయన చెప్తారు, లాస్ట్ మీకు వాల్యూ ఇచ్చాం బ్రదర్, లాస్ట్లో మీరు చెప్పండి. నాకంటే ముందు ఇద్దరు అందరు బుర్ర తిన్నాక నేను చెప్పేది వాళ్ళకి ఎక్కుద్ది అసలు కదండి. అసలు అవసరమా పోని బుర్ర తినటం కాదు, వాళ్ళు ఇంకా మంచి వాక్యం చెప్పారు నాకంటే, ఇక మళ్ళీ నేను ఎందుకు చెప్పడం అక్కడ? అర్థమవుతుంది కదా. ఒక గ్లాసుడు నీళ్ళే పోయగలం, బిందెడు నీళ్ళు పోయగలమా మనం? అర్థమవుతుందండి మీకు? ఒక గ్లాసుడు నీళ్ళే పోయాలి, బిందెడు నీళ్ళు పోస్తే ఏమో ఓవర్ఫ్లో అయిపోద్ది, అంతా తడిసిపోతుంది, వేస్ట్ అయిపోతుంది వాటర్. అలాగే మనుషులకు గ్రహించే శక్తి ఎంత ఉంటుందంటే అరగంట, 45 నిమిషాలు, గంట. ఇంకా మెరుగ్గా వాక్యం చెప్పే దైవజనుడు ఉన్నాడు, ఆయన పిలిచారు, మంచిదే, మళ్ళీ అక్కడ నన్ను పిలవకండి. ఎందుకండి ఒక మీటింగ్ ఇద్దరు ముగ్గురు పిలిచేసి మీ టైం వేస్ట్, నా టైం వేస్ట్, విశ్వాసులు అందరికీ బుర్ర ఎంత వాసిపోద్ది వీని, వాళ్ళకేం అర్థం కాదు, ఏమి గుర్తుండదు కూడా కదా. కాబట్టి సంసారం చేసే ఇళ్లలో రొట్టె ద్రాక్షరసం ఇవ్వచ్చు, తప్పు కాదు. ఇది తప్పు అనే వాళ్ళదే తప్పు. ఇంటింటా రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందముతోనూ నిష్కపటమైన హృదయముతోనూ ఆహారము పుచ్చుకొనుచుండిరి, మరియు ప్రభు రక్షణ పొందుచున్న వారిని అనుదినము వారితో చేర్చుచుండెను. కొత్త నిబంధన క్రైస్తవులు, ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ ఉంటారు చూసారా, యేసు ప్రభు చనిపోయి తిరిగి బ్రతికి పరలోకానికి ఆరోహణమైనాక ఏర్పరచబడ్డ మొదటి క్రైస్తవులు గుంపు, వాళ్ళు రహస్యంగా సమావేశమయ్యేవాళ్ళు, ఇళ్లల్లో చేరుకునేవాళ్ళు. ఇప్పుడు మళ్ళీ మనకు అవే పరిస్థితులు వచ్చి ఎలా ఉన్నాయి. ఎక్కడ చర్చ్ ఉంటే అక్కడికి చాలామంది మతోన్మాదులు వచ్చి చర్చిలు కూలగొడుతున్నారు, ప్రార్థనలకి పర్మిషన్ ఉందా అంటున్నారు. అన్ని చర్చిలు పర్మిషన్ తీసుకుని పెట్టాలంటే అవ్వదు కదా. కాబట్టి చాలా చర్చెస్కి పర్మిషన్ ఉండదు, అది సాకుగా చెప్పి చర్చిలు కూలగొడుతున్నారు, ఆరాధన ఆపేస్తున్నారు. కాబట్టి మళ్ళీ ఫస్ట్ జనరేషన్ క్రిస్టియన్స్ ఎలాగైతే ఇళ్లల్లో రహస్య సమావేశాలు ఏర్పాటు చేసుకొని రహస్యంగా ప్రభువుని ఆరాధించి రహస్యంగా రొట్టె విరిచే వాళ్ళు, ఇప్పుడు మళ్ళీ అలా చేయాల్సిన టైం ఆసన్నమైంది. నేను అలాగే చేస్తున్నా. చాలా చోట్ల విశ్వాసుల ఇళ్లల్లో, సంసారం చేసే ఇళ్లల్లో ఒక బెడ్రూమ్ ఉంటుంది, ఒక కిచెన్ ఉంటుంది, ఒక బాత్రూమ్ ఉంటుంది. ఆ ఇళ్లల్లోనే ప్రార్థన చేసి ఎంతమంది విశ్వాసులు కుదిరితే అంతమంది నా ఇంటికి రప్పించి పిలిపించి అందరికీ రొట్టె విరిచి ద్రాక్షరసం ఇస్తున్నాను. ఇది ప్రభు శరీరం, ఇది ప్రభు రక్తం అని అందరూ విశ్వాసంలో బలపడుతున్నారు, అందరూ ఆత్మీయంగా ఎదుగుతున్నారు. అక్కడ బెడ్రూమ్ ఉంది బ్రదర్, అక్కడ భార్యాభర్తలు సంసారం చేస్తారండి, కాపురం చేస్తారండి, తప్పండి అని అంటే బైబిల్ జ్ఞానం లేని మూర్ఖుడికి, మనం వినే ఉద్దేశం లేని వాళ్ళకి, వినే బుద్ధి నేర్చుకునే స్వభావం లేని వాళ్ళకి చెప్పిన అర్థం కాదు. కానీ అది తప్పు కాదు. కాబట్టి ఇళ్లలో రొట్టె ద్రాక్షరసము ఇవ్వచ్చు. అలాగే మిమ్మల్ని మాత్రమే పిలిస్తేనే మీరు వస్తారంట, మీతో పాటు ఇంకో ఇద్దరు ముగ్గురిని పిలిస్తే రారంట వాక్యం చెప్పడానికంటే అవును నిజంగానే రాను. నేను దేవుని సేవకు వచ్చిన నాటి నుండి చాలా సందర్భాల్లో నేను ఫేస్ చేసిన ఒక బాధాకరమైన విషయం మీతో పంచుకుంటా. ఏంటంటే ఒకరోజు నేను వాక్యం చెప్పాక నెక్స్ట్ వాక్యం చెప్పడానికి నాకంటే వయసులో పెద్ద ఆయన, మా నాన్నగారు వయసు ఉన్న ఒక పాస్టర్ గారు, ఆయన్ని పిలిచారు, నన్ను పిలిచారు. అప్పుడు నాకేమో 19 ఏళ్ళ వయసు, ఈయనకేమో మా నాన్నగారు వయసు, వేరే పాస్టర్ గారికి, ఇద్దరిని పిలిచారు. నేను చక్కగా భక్తిగా బతకమని, దేవునికి భయపడమని, బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని, ఫ్యామిలీ ప్రేయర్ గురించి అప్పుడు ఆ 19 ఏళ్ళ వయసులో నాకున్న జ్ఞానంతో అనుభవంతో చక్కగా చెప్పా. అందరూ ఆసక్తిగా విన్నారు, అందరిలో వాక్యం ఫలిస్తుంది, అందరూ కన్నీటితో ప్రభు వైపు తిరిగారు ఆ రోజు. నా తర్వాత నెక్స్ట్ ఇప్పుడు ఈ పెద్ద పాస్టర్ గారు వాక్యం చెప్తారన్నారు. ఈ పెద్ద పాస్టర్ గారు లేచి అప్పటిదాకా నేను చెప్పిన వాక్యాన్ని ఖండిస్తూ వాక్యం చెప్పాడు. ఆయన ఏమంటాడు తెలుసా, కొత్తగా మళ్ళీ విడిగా చెప్పక్కర్లేదు, బైబిల్ చదవమని, ప్రార్థన చేయమని. ఆయన గుచ్చుకుంది, బైబిల్ చదవాలి, ప్రార్థన చేయాలి, నామకార్థం ఉండకూడదని నేను విశ్వాసులు చెప్తుంటే ఈ పెద్ద పాస్టర్ గారికి గుచ్చుకుంది. ఎందుకంటే ఈ పెద్ద పాస్టర్ గారు వయసు పెరిగింది కానీ వీడికి బుద్ధి పెరగల. ఆడు బైబిల్ చదవడంటే ఎంతకి, ప్రార్థన చేయడంట, ఫ్యామిలీ ప్రేయర్ ఉండదంట. ఆ విషయం అక్కడున్న విశ్వాసం అందరికీ తెలుసు. దాంతో ఈయన ఎగో హట్ అయిపోయింది. నేనేమో ఆయన ఎవరో కూడా నాకు తెలియదు, నా మానాన్ని నేను వాక్యం చెప్తూ పోతే నా పక్కన కూర్చున్న పాస్టర్ గారికి ఎక్కడో గుచ్చుకుంది. వెంటనే లెగిసేసి ఈయన 19 ఏళ్ళకి ఏం మెదడు ఉంటుంది, ఏం అనుభవం ఉంటుంది, మనకు తెలియదే ఏంటి, ఆ మాట చెప్పడానికి ఈయన ఇక్కడికి రావాలా, బైబిల్ చదవమని చెప్పడానికి, ప్రార్థన చేయమని చెప్పడానికి.
ఫ్యామిలీ ప్రేయర్ చేసుకోమని అని చెప్పి ఏం మాట్లాడుతున్నాడో ఆయనకు అర్థం కావట్లా. ఇలాంటి చేదు అనుభవాలు అబ్బో నాకు ఇన్ని అయినాయి అండి, ఇన్ని అయినాయి. కాబట్టి తెగేసి చెప్తున్నా, మీకు నిజంగా స్టీవెన్ బ్రదర్ వలన మేలు అవ్వాలనుకుంటే, నా వాక్యం వలన మీకు మీరు ఆహ్వానించిన మీ శ్రేయోభిలాషులకి మీ బంధుమిత్రులకి మేలు అవ్వాలనుకుంటే నన్ను మాత్రమే పిలవండి. లేదా మీరు పిలిచినా నేను రాను. మీరు పిలిచినా నేను రానప్పుడు మీరు నన్ను గర్విష్ట అనుకున్నా నాకు పోయేదేం లేదు. నేను ఎవరిని లెక్క చేయను, కేర్ చేయను. అది మీరు గర్వం అనుకున్నా, లెక్కలేంత అనుకున్నా నాకు అనవసరం. నా పని నన్ను చేయనివ్వనప్పుడు నేను ఎందుకు రావాలి మీ దగ్గరికి కదా. కాబట్టి వాక్యం చెప్పడానికే నన్ను పిలవాలి. వాక్యం చెప్పే అవకాశం లేనప్పుడు అసలు నన్ను పిలవద్దు. అలా అయితే మీకు కార్డు ఇవ్వమంటే ఇవ్వక్కర్లేదు. నేను ఎలాగో రాని పెళ్ళికి నాకు కార్డు ఎందుకు చెప్పండి, అవునా కదా. అక్కడ ఆ కార్డులో నా పేరు లేనప్పుడు, నాకు విలువ లేనప్పుడు, ఇంపార్టెన్స్ లేనప్పుడు, అక్కడ నా వాక్యమే లేనప్పుడు, నాతో మీకు అవసరమే లేనప్పుడు, మీ బంధువులు పిలిచినట్టు, ఫ్రెండ్ని పిలిచినట్టు, మీ ఇంటికో పెళ్ళికో గృహప్రవేశానికి పిలిస్తే నేను ఎలాగో రానప్పుడు మీరు నన్ను ఆహ్వానించడం దేనికి? అయితే మిమ్మల్ని ఆహ్వానించమంటే మంచిది, మానేయండి. అదే కదా నేను చెప్పేది. పిలిచినందుకు సంతోషపడను, పిలవనందుకు బాధపడను. ఎందుకంటే నా పనులు నాకున్నాయి, నా బాధ్యతలు నాకున్నాయి. ఉన్న వాటితో నేను తనమునకలై ఉన్నా, హ్యాపీగా ఉన్నా, ఎంజాయ్ చేస్తున్నా లైఫ్ని కదా. కాబట్టి సంసారం చేసే ఇళ్లలో రొట్టె ద్రాక్షరసము ఇవ్వచ్చు. 3 ప్రశ్నలకు జవాబిచ్చా. కాపురం ఉండే ఇళ్లలో రొట్టె ద్రాక్షరసం ఇవ్వచ్చు, తప్పు కాదు, అది వాక్యానుసారమే. అలాగే నాతో పాటు ఇంకో 2-3 పాస్టర్ని పిలిస్తే నేను రాను. నేను వాక్యం చెప్పాక ఆరాధన అయిపోవాలి అక్కడతో. నేను చెప్పిన ఆ సందేశం అందరి మనస్సులో బలంగా కూర్చోవాలి. తర్వాత మళ్ళీ ఇంకెవరో వచ్చి నేను చెప్పిన సందేశం అంతా వీళ్ళు మర్చిపోయేలాగా, కన్ఫ్యూజ్ అయ్యేలాగా, డిస్టర్బ్ అయ్యేలాగా ఎందుకంటే అంతమంది వాక్యం చెప్పటం కదా. ఒక స్కూల్ చాలు కదా పిల్లలకి, 10 మంది 10 స్కూల్లో చేయం కదా, మనం జాయిన్ చేయం కదా. అలాగే మరొక ప్రశ్నకు లేదా మరో సందేహానికి జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నా. అదేంటంటే, ఒకసారి నన్ను వద్దనుకుని వెళ్ళిపోయిన విశ్వాసులను నేను వాళ్ళు రావాలనుకుంటే మళ్ళీ రానిస్తా, ప్రేమగా ఆహ్వానిస్తా. గతంలో వాళ్ళు నన్ను అవమానించి, దూషించి, నా గురించి చెడ్డగా ప్రచారం చేసి వెళ్ళిపోయినప్పటికీ కూడా వాళ్ళు తిరిగి రావాలనుకుంటే వాళ్ళు అవమానపడకుండా, ఎవరు వాళ్ళని ఇన్సల్ట్ చేయకుండా సంఘస్థులందరికీ చెప్తా, పలానా వాళ్ళు ఒకప్పుడు మన సంఘానికి చెందిన వాళ్ళు వద్దనుకొని మన చర్చ్ వదిలి వెళ్ళిపోయారు కదా. వెళ్ళిపోయే వాళ్ళు మామూలుగా వెళ్ళిపోకుండా తప్పు పట్టి నన్ను అవమానించి చులకన చేసి వెళ్ళిపోయారు కదా. వాళ్ళు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ తప్పు తెలుసుకొని మన మినిస్ట్రీకి రావాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళు వచ్చినప్పుడు మీరందరూ వాళ్ళని ఎగతాళిగా చూడకండి, చులకనగా చూడకండి, అవమానించకండి, ప్రైజ్ లార్డ్ చెప్పండి, ప్రేమగా ఆహ్వానించండి అని చెప్తుంటా. అప్పుడు నన్ను విశ్వాసులు అడుగుతుంటారు, అన్న ఎందుకు రానిస్తున్నారు అసలు? అలాంటి వాళ్ళు మళ్ళీ అవసరమా మన సేవలో? మీ విలువ తెలియకుండా మిమ్మల్ని దిగజార్చి, మిమ్మల్ని అవమానించి లైట్గా తీసుకుని వెళ్ళిపోయారు కదా. తిరిగి మళ్ళీ వస్తున్నారంటే వాళ్ళ తప్పు వాళ్ళు తెలుసుకున్నారు, నా విలువ వాళ్ళు తెలుసుకున్నారు. కాబట్టి నేను రానిస్తున్నాను. ఎందుకు రానిస్తారు అలాంటి వాళ్ళని అని అంటుంటారు. దానికి నేను ఇచ్చే జవాబు ఏంటంటే, మనం అందరి స్వేచ్ఛను గౌరవించాలండి. ఆదామవ్వలు ఏదైనా తోటలో పండు తినద్దని దేవుడు చెప్పాడు. తిను దినమున మీరు నిశ్చయముగా చస్తారు అన్నాడు దేవుడు. తింటే చస్తారు అన్నాడు దేవుడు, తినద్దు అని చెప్పాడు. కానీ వాళ్ళు తింటుంటే ఆపాడా దేవుడు? ఆపల. వాళ్ళ స్వేచ్ఛను దేవుడు గౌరవించాడు కదా. ఇదిగో జీవ మరణాలు మీ ముందు పెడుతున్నా, నీకు ఏది కావాలో అది కోరుకోండి అంటాడు దేవుడు ద్వితీయోపదేశ కాండంలో. నీకు జీవం కావాలంటే జీవం తీసుకో, మరణం కావాలంటే, శాపం కావాలంటే శాపాన్ని కోరుకో. కానీ ఏది జీవమో ఏది మరణమో స్పష్టంగా చెప్పి తర్వాత నీ చాయిస్ అన్నాడు దేవుడు. ఆయన మన స్వేచ్ఛను, మన చాయిస్ని గౌరవిస్తున్నప్పుడు దేవుడు మనం కూడా ఒకరి స్వేచ్ఛను ఒకరు గౌరవించాలి. ఒకప్పుడు వాళ్ళు నన్ను వద్దనుకున్నారు, వాళ్ళకి ఎందుకో నేను తప్పుడు వ్యక్తిగా కనిపించాను, నా దగ్గర తప్పునట్టు అనిపించింది, నా ప్రవర్తన నచ్చలేదో, సేవ నచ్చలేదో, బోధ నచ్చలేదో, లేదా కారణం ఏదైనా కావచ్చు, వద్దనుకున్నారు, వెళ్ళిపోయారు. అలాంటి వాళ్ళ కొరకు మన తలుపులు ఎప్పుడూ తెరిచి ఉంటాయి. ఇప్పుడు కూడా మన సేవలో ఉన్న వాళ్ళు ఎవరైనా ఒకవేళ వెళ్ళిపోవాలనుకుంటే వెళ్ళిపోవచ్చు. మర్యాదకి ఒకసారి కాల్ చేస్తాను నేను, జస్ట్ ఒక్కసారి, ఏమైందండి రావట్లేదు చర్చ్కి అని కనుక్కోవాలి కదా. బాధ్యతగా ఒకే ఒక కాల్ చేస్తా. ఇక తర్వాత మళ్ళీ కాల్ చేసి వాళ్ళని భయపెట్టి దేవుడు మిమ్మల్ని శపిస్తాడు, దేవుడు మిమ్మల్ని మోతుతాడు, నాశనం చేస్తాడని వెంటపడను, బ్రతిమలాడను.
ఎలాగండి మీరు నన్ను వదిలిపోతే నేను ఎలా బతకాలండి? ఇంతకాలం ఇచ్చిన దశమ భాగం మీరు ఇవ్వకుండా ఆపేస్తే మేము ఎలా బతకాలండి అని ఎవరిని ప్రాధేయపడను, ఎవరిని బ్రతిమలాడను. మీరు లేకపోతే చర్చ ఆగిపోద్దండి, మీ సంఘం ఎలా సాగుతుంది, ఎవరిని ప్రాధేయపడను, ఎవరిని భయపెట్టను. వెళ్ళిపోవాలనుకునే వాళ్ళు వెళ్ళిపోవచ్చు. మా తలుపులు ఎప్పుడు తీసి ఉంటాయి. అలాగే రావాలనుకున్న వాళ్ళు కూడా ఎప్పుడు రావచ్చు. వాళ్ళ కొరకు కూడా మన తలుపులు ఎప్పుడు తీసి ఉంటాయి, తీసి ఉండాలి. ఇది దేవుని సేవ, ఇది వ్యాపారం కాదు. ఇక్కడ పగలు ప్రతీకారాలకు చోటు లేదు. ఎవరైనా తొందరపడి తప్పుడు నిర్ణయం తీసుకొని వెళ్ళిపోయి అనవసరంగా తొందరపడి స్టీవెన్ బ్రదర్కి నేను దూరం అయ్యాను, నేను తప్పు చేశానని గ్రహించి వాళ్ళు తిరిగి రావాలనుకున్నప్పుడు వాళ్ళు వచ్చే స్వేచ్ఛను, అవకాశాన్ని మనం పీస్ఫుల్గా వాళ్ళకి కలిగించాలి. ఎందుకంటే అదే దైవజనుడి లక్షణం కదా. మనం చూస్తే బైబిల్ గ్రంథంలో తప్పిపోయిన కుమారుడి కథలో వాడు తండ్రిని వద్దనుకొని వెళ్ళిపోయాడు. కానీ వాడు తప్పు తెలుసుకున్నాడు. నా తండ్రి నా తండ్రి దగ్గర పనివాళ్ళు కూడా నాకంటే ఇంకా మెరుగ్గా బతుకుతున్నారు, వాళ్ళకి ఇంకా మంచి భోజనం, ఇంకా మంచి పాటలు, ఇంకా మంచి గౌరవ మర్యాదలు ఉన్నాయి. కానీ నేను ఆ తండ్రికి పుట్టిన నేను, అంత గొప్ప తండ్రికి పుట్టిన నేను పందులు మేపేవాళ్ళలాగా బతకాల్సి వస్తుంది. ఇక్కడ నా గౌరవం లేదు, నాకు మర్యాద లేదు, నాకు మనశ్శాంతి లేదు. నా గౌరవ మర్యాదలు, నా ఆనందాన్ని నేను పోగొట్టుకుని వచ్చా. అక్కడ నాకు గౌరవం ఉంది, అక్కడ మర్యాద ఉంది. కాబట్టి ఏదైతే నేను వద్దనుకొని వచ్చేసానో నేను అక్కడికే వెళ్తాను, తండ్రిని క్షమాపణ అడుగుతానని చెప్పి వాడు తిరిగి బయలుదేరినప్పుడు తండ్రి ఏం చేశాడు చెప్పండి? ఏం చేశాడు? ఎందుకు వచ్చావరా అని తిట్టలేదు, వాడిని అవమానించలేదు, చీకొట్టలేదు. వాడు ఇంకా తండ్రి దగ్గరికి రాకమునిపే దూరములో వాడు ఉండగానే తండ్రి దూరం నుంచి వాడిని చూసి పరిగెత్తుకుంటూ వెళ్ళి వాడిని కౌగులించుకొని ముద్దు పెట్టుకొని ఏడ్చి వాడిని ఇంటికి తీసుకొచ్చాడంట. వాడికి స్నానం చేయించాడు, విలువైన వస్త్రాలు ధరింపజేశాడు, పెద్ద విందిచ్చాడు. అందరి ముందు వాడిని అవమానించాలి, అందరి ముందు వాడి గౌరవాన్ని తగ్గించేలాగా మిగతా వాళ్ళందరూ ఎరా అప్పుడు వెళ్ళిపోయావు, ఇప్పుడు సిగ్గు లేకుండా మళ్ళీ వచ్చావా అనే అవకాశం ఇవ్వాల. రాయల్ వెల్కమ్ చెప్పారు. ఇంట్లో ఉన్న పని వాళ్ళు, అక్కడ ఉన్న బంధువులు అంతా కూడా. నేను అదే చేస్తా. ఒకసారి వద్దనుకొని వెళ్ళిపోయిన వ్యక్తులు తిరిగి మళ్ళీ రావాలనుకుంటారు చూసారా, అక్కడికే వాళ్ళకి చాలా బాధ అనిపిస్తుంది. ఇప్పుడు నేను ఏ ముఖం పెట్టుకుని వెళ్ళాలి బ్రదర్ దగ్గరికి? అందరి ముందు నాకు అవమానం కదా, అందరు నన్ను లోకుగా చూస్తారేమో, నేను చులకనైపోతానేమో అని చిన్నతనంతో కుమిలిపోతూ వస్తారు. అట్లాంటి వాళ్ళు బాధపడకుండా, హర్ట్ అవ్వకుండా ప్రేమగా మనం స్వాగతించాలి. అది నా బాధ్యత. నాతో పాటు నా విలువ తెలిసి నాతో పాటు ఉన్న విశ్వాసం ఉన్నారు చూసారా, నన్ను వదిలిపెట్టకుండా అంటిపెట్టుకున్నారు కదా, అందరి బాధ్యత కూడా. బైబిల్ గ్రంథంలో దేవుడు ఏదైతే మనకు చూపించాడో అదే మనం ఫాలో అవ్వాలి కదండి. తప్పు తెలుసుకొని పశ్చాత్తాపంతో వచ్చాక ఇక మళ్ళీ వాళ్ళని గద్దించడం ఎందుకు, మళ్ళీ ఇంకా తిట్టడం ఎందుకు కదా. కాబట్టి అవకాశం ఇవ్వాలి. మన పరలోకపు తండ్రి కూడా మనందరినీ క్షమించి అనేక అవకాశాలు మనకి ఇవ్వబట్టే కదా మనం మళ్ళీ దేవుని దగ్గర రాగలుగుతున్నాం. కాబట్టి మనం కూడా ఒకరినొకరు క్షమించాలి. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులైనా, రెండు కుటుంబాలైనా మళ్ళీ కలుస్తున్నాయంటే ఎవరిది తప్పు, ఎవరిది ఒప్పు అనేది కాదండి. ఇక కలవాలనుకున్నప్పుడు కలిసిపోవాలంతే. ఇంకా మళ్ళీ పాత విషయాలు ఎత్తేసి ఆ రోజు మీరు అలా చేశారు, ఆ రోజు ఇలా చేశారని చెప్పి చచ్చిపోయిన ఒక శవాన్ని ఎన్నిసార్లు కోసినా, ఎన్నిసార్లు పోస్ట్ మార్టం చేసినా ఇక ప్రాణం రాదు కదా. అయ్యింది ఏదో అయిపోయింది. ఇక మళ్ళీ అలాంటివి రిపీట్ కాకుండా ఉండేలాగా మనం కేర్ తీసుకోవాలి. అర్థమవుతుందా? కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళు అందరూ తిరిగి రారండి. అంత మంచి మనసు అందరికి ఉండదు, కొందరే వస్తారు. ఎవరా కొంతమంది? దేవుని యందు భయభక్తులు కలిగిన వాళ్ళు, పరలోక రాజ్యములో జీవగ్రంథములో ఎవరు పేరు వ్రాయబడి ఉంటుందో వాళ్ళలోనే పశ్చాత్తాపం కలుగుతుంది. వాళ్ళే తమను తాము తగ్గించుకొని మళ్ళీ వాళ్ళ సంఘ కాపరి దగ్గరికి, వాళ్ళ పరిచర్య దగ్గరికి రాగలరు. అందరు రాలేరు, గర్విష్ఠులు రాలేరు. ఒకసారి వద్దనుకున్నాక మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని అక్కడికి వెళ్తావు, నాకు ఇన్సల్ట్, నాకు అవమానం, నేనేంటి, నా స్థాయి ఏంటి, నేను మళ్ళీ అక్కడికి వెళ్ళటమా అని గర్వానికి పోతారు చాలామంది. కాబట్టి తిరిగి వచ్చే వాళ్ళు ఎవరంటే బెస్ట్ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు. తెలుసో తెలియకో తప్పుడు నిర్ణయం తీసుకున్నారు. మనందరం తప్పులు చేయట్లేదా? తప్పుడు నిర్ణయాలు తీసుకోవట్లేదు చాలాసార్లు. చెప్పండి, పొరపాట్లు చేయట్లేదా? అలాగే వాళ్ళు కూడా ఒక తప్పుడు నిర్ణయం తీసుకున్నారు, తప్పని గ్రహించారు. కాబట్టి తప్పుడు నిర్ణయం తీసుకొని మన పరిచర్యకు దూరమైన వాళ్ళకి ఎల్లప్పుడూ మన తలుపులు తెరిచే ఉంచుతాను నేనైతే. ఇది బైబిల్ మనకు నేర్పిన పాఠం.
వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావడానికి మన తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంచుతాం. మన అవర్ డోర్స్ ఆర్ ఆల్వేస్ ఓపెన్ ఫర్ ఆల్ ద పీపుల్ హూ వెంట్ అవే. దే కెన్ కమ్ బ్యాక్ ఎనీ టైమ్ టు అవర్ మినిస్ట్రీ. వెల్కమ్ బ్యాక్ హోమ్ అని చెప్పి వాళ్ళని ప్రేమగా ఆహ్వానిస్తా. పైగా వాళ్ళు వచ్చేటప్పుడు అందరికీ ముందే చెప్తా, వాళ్ళని అవమానించకండి. కొంతమంది మాటలతో అవమానించరు, చూపులతోనే గుచ్చి గుచ్చి చంపేస్తారు. అలాంటి వాళ్ళకి ముందే చెప్తా, వద్దు, తప్పు చేస్తారు, దేవుడు దంతాడు మిమ్మల్ని అని. కాబట్టి వెళ్ళిపోయిన వాళ్ళు రావడానికి ఎలాగైతే మన డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయో, ఉన్న వాళ్ళు వెళ్ళిపోవటానికి కూడా డోర్స్ ఎప్పుడు ఓపెన్ ఉంటాయి. అర్థమవుతుందండి? వెళ్ళిపోయే వాళ్ళని ఆపను, భయపెట్టి ఆపను, బ్రతిమిలాడి ఆపను, ప్రాధేయపడను. వెళ్ళిపోవచ్చు, అది మీ స్వేచ్ఛ, మీ ఇష్టం. నేను మీకు నచ్చలేదు, నా ప్రవర్తన నచ్చల, నా బోధన నచ్చల, నా వాక్యం మిమ్మల్నే గుచ్చుతున్నట్టు మీకు అనిపించింది, మిమ్మల్ని గురించి కాదురా బాబు అని చెప్పినా మీకు అర్థం కాలేదు, మీ ఇష్టం, వెళ్ళిపోండి, చేయగలిగింది ఏం లేదు. వెళ్ళిపోయిన వాళ్ళు తిరిగి రావాలనిపించింది, మంచిది, రండి. వెళ్ళిపోయే వాళ్ళు వెళ్ళిపోవచ్చు, వచ్చేవాళ్ళు రావచ్చు. తలుపులు మాత్రం, మన పరిచర్య తలుపులు నేను ఎల్లప్పుడూ తీసి ఉంచుతా. ఆ స్వేచ్ఛ అందరికీ నేను కలిగిస్తాను. నాతో పాటు మన పరిచర్య చెందిన విశ్వాసులు కూడా నాతో సహకరించాలి. ఇదంతే తప్ప ఎందుకు ఒకసారి వెళ్ళిపోయిన వాళ్ళని మళ్ళీ రాణిస్తున్నారు, ఎందుకు అవకాశం ఇస్తున్నారు అని ఏదో తప్పు చేసినట్టుగా మీరు బాధపడిపోయి కుమిలిపోయి కొంతమంది నన్ను అడగలేక అవసరం లేదండి. దేవుడు మనల్ని క్షమించినట్టు మనం కూడా ఒకరినొకరు క్షమించుకోవాలి కదా. సరే, ఇంకా ఏమైనా సందేహాలు, ప్రశ్నలు ఉంటే అవి వచ్చేవారు మరొక సందేశంలో మీతో పంచుకుంటా. ప్రభువు మనందరికీ సహాయం చేయనుగాక. గాడ్ బ్లెస్ యు ఆల్. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్.